Hi everyone, welcome to our channel. Today's video is TS Polytechnic. Today's video is TS Polytechnic Mass M2 Supply Exams Blueprint and Exam Pattern. ఓకేనా బ్లూప్రింట్ అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ మీకు ఇదేంటిది C18 ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటంటే C18 అండ్ C21 C18 C21కు మ్యాథ్స్ M2 అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ సప్లీ ఎగ్జామ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి సార్ యాక్చువల్గా బ్లూ ప్రింట్ ఎందుకు సార్ అనేది డౌట్ ఉంది చాలా మందికి. నాకు తెలిసి బ్లూ ప్రింట్ వల్ల ఫస్ట్ తెలిసేది ఏంటంటే మనకు ఏ టాపిక్ ప్రిపేర్ అయితే ఈజీగా ఉంటుంది, ఏ టాపిక్ టఫ్గా ఉంటుంది, ఏది బెటర్ రిజల్ట్ వస్తుంది. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ అన్నట్లు. ఇందుకే మనం ఏం చేసుకోవాలి, కన్ఫామ్ బ్లూ ప్రింట్ ప్రిఫర్ చేసుకోవాలి. బ్లూ ప్రింట్ చూడడం వల్ల మీకు కొంత ఐడియా వస్తుంది, అసలు నేను ఏ టాపిక్ చదువుతున్నాను, ఇంత తక్కువ టైంలో ఎలా పాస్ కాగలను ఒక ఐడియా వస్తుంది. ఓకేనా, వీడియో లాస్ట్ వరకు చూడండి, కొంత ఐడియా వస్తుంది. ఓకే రైట్. మనకు టోటల్లీ ఎన్ని యూనిట్స్ ఉంటాయండి? 6 యూనిట్స్ ఉంటాయి. ఓకేనా, టోటల్ 6 యూనిట్స్ ఉంటాయి. అందులో ఎన్ని యూనిట్స్ చదివితే ఈ షార్ట్ టర్మ్ పీరియడ్‌లో పాస్ కాగలం అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే మనకు పేపర్‌కు 40 మార్క్స్ ఉంటుంది. 14 వస్తే పాస్. అవునా? 40కి ఎన్ని రావాలండి? 14 రావాలి. అయితే మనకు పార్ట్ ఏలో ఎన్ని ఉంటాయండి? 8 క్వెషన్స్. పార్ట్ ఏలో 8 క్వెషన్స్‌కు ఈచ్ వన్ క్యారీస్ 8 మార్క్స్. అంటే మొత్తం 8 మార్క్స్ వస్తాయి. అయితే ఇందులో పార్ట్ ఏలో యూనిట్ 1 నుంచి ఒకటొస్తదండి. యూనిట్ 1 నుంచి ఒకటొస్తుంది. యూనిట్ 2 ఒకటొస్తుందండి. యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5, యూనిట్ 6 నుంచి వస్తాయి. ఇవి మాత్రం యూనిట్ 1, 2, 3 ఆర్ 4, 5, 6 ఏ యూనిట్స్ నుంచైనా రావచ్చు ఆ క్వెషన్స్. ఆ క్వెషన్స్‌ని గెట్ చేయలేం. డిపెండ్ ఆన్ ది ఎగ్జామినర్ నుంచి ఉంటాయి. అంటే మీరు నెక్స్ట్ పార్ట్ బిలో వచ్చేసి మనకు 6 క్వెషన్స్ ఇస్తే ఔట్ ఆఫ్ 6 క్వెషన్స్ మీరు 4 అటెంప్ట్ చేస్తే చాలు. ఔట్ ఆఫ్ 6 క్వెషన్స్ ఎన్ని అటెంప్ట్ చేయాలండి? 4 అటెంప్ట్ చేయాలి. ఈ 4లో మెయిన్‌లీ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 4లో మనకొచ్చేటియి ఎన్ని? ఈ 4లో మనం అటెంప్ట్ చేయాల్సినయి 3 మార్క్స్. 4 సారీ, ఔట్ ఆఫ్ 6 క్వెషన్స్ ఉన్నాయి. 6 క్వెషన్‌లో మనం అటెంప్ట్ చేయాల్సినయి 4. ఒక్కొక్కదానికి 3 మార్క్స్, మొత్తం 12 అండి. ఇది యూనిట్ 1 అండి. యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5, యూనిట్ 6 నుంచి వస్తాయి. ఇందులో మనం ఎనీ 4 అటెంప్ట్ చేస్తే చాలు, 12 మార్క్స్. పార్ట్ సి గురించి తీసుకుంటే ఇందులో 6 క్వెషన్స్ ఉంటాయి. ఇన్ 6 క్వెషన్స్ 4 క్వెషన్స్ అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్వెషన్ క్యారీస్ 5 మార్క్స్. టోటల్లీ 20 మార్క్స్. సో, ఇది యూనిట్ 1 15th క్వెషన్, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5, యూనిట్ 6 నుంచి వస్తాయి. అయితే సార్ మేము అసలు ఎన్ని యూనిట్స్ ప్రిపేర్ కావాలి? ఎన్ని యూనిట్స్ ప్రిపేర్ అయితే మేము పాస్ అవుతాం అని చాలా మందికి డౌట్. సింప్లీ క్లియర్ చేస్తే చూడండి. మనకు ఓన్లీ 1 యూనిట్ ప్రిపేర్ అయ్యారనుకోండి. మేము ఒకటే యూనిట్ ప్రిపేర్ అయ్యానంటే చూడండి, ఇక్కడ ఒకటే యూనిట్ ప్రిపేర్ అయితే ఒకటి 1 మార్క్ క్వెషన్, ఒకటి 3 మార్క్స్ క్వెషన్, ఒక 5 మార్క్స్ క్వెషన్. ఓన్లీ 1 యూనిట్ ప్రిపేర్ అయితే మీకు 9 మార్క్స్ వస్తాయి. లేదు సార్ నేను 2 యూనిట్స్ ప్రిపేర్ అయితే ఎన్ని వస్తాయంటే 18 మార్క్స్ వస్తాయి. మనం పాస్ కావడానికి ఆప్షన్ ఏంటిది? 14 చాలు మనం. ఓకేనా? మనం ఇంకా పాస్ కావాలి అనుకుంటే 14 ఎనఫ్. కానీ మనకి ఇక్కడ ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? 18 వస్తాయి. ఓన్లీ 2 ప్రిపేర్ కావడం. 3 యూనిట్స్ ప్రిపేర్ అయితే మాత్రం కన్ఫర్మ్ ఎన్ని మార్క్స్ వస్తాయండి? 27 మార్క్స్ మిస్ కావు. నియర్లీ 28 మార్క్స్ వరకు గెయిన్ చేయొచ్చు. ఓన్లీ 3 యూనిట్స్ ప్రిపేర్ అయితే. అయితే మనం ఫస్ట్ ఏం సెలెక్ట్ చేసుకోవాలి? మనం చూసుకుంటే ఇక్కడ పార్ట్ ఏలో మాక్సిమం ఫార్ములాస్‌కి ఇంపార్టెన్స్ ఇయ్యండి. మ్యాథ్స్ M2లో ఫస్ట్ పార్ట్ ఎక్కువ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏం చేయాలి? ఫార్ములాస్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయ్యాలి. ఫార్ములాస్‌కి ఇంపార్టెన్స్ ఇయ్యడం వల్ల మీకు స్కోర్ ఎక్కువొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ఎ టైమ్ మళ్ళీ ఈజీ గూడా. నాట్ ఎ టఫ్. ఫార్ములాస్ మరీ టఫ్‌గా ఉండవు. ఈజీ ఫార్ములాస్ ఉంటే చేయడం ఈజీ. అయితే అసలు మాకు ఏ యూనిట్స్ ఉన్నాయో తెలియదు సార్ అనుకుంటే చూడండి. ఫస్ట్ యూనిట్‌లో మెయిన్‌లీ నేను యూనిట్స్ పేరు రాస్తూ ఉంటా. దాన్ని రాసి మీకు కొంత ఐడియా ఇవ్వడానికి ట్రై చేస్తా. ఫస్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ యూనిట్. ఓకేనా? ఫస్ట్ యూనిట్ వచ్చేసి యూనిట్ 1. ఫస్ట్ యూనిట్ ఏంటండి? స్ట్రెయిట్ లైన్స్ సర్కిల్స్. స్ట్రెయిట్ లైన్స్ అండ్ సర్కిల్స్. సెకండ్ యూనిట్ వచ్చేసి పారాబోలా, ఎలిప్స్ అండ్ హైపర్బోలా. ఓకేనా? థర్డ్ యూనిట్ వచ్చేసి లిమిట్స్ అండ్ ఫంక్షన్స్ అని ఉంటది. ఇంకోటి డిఫరెన్షియేషన్ 1. డిఫరెన్షియేషన్ 1. ఫోర్త్ యూనిట్ వచ్చేసి డిఫరెన్షియేషన్ 2. డిఫరెన్షియేషన్ 2 అండ్ పార్షియల్ ఫ్రాక్షన్స్.
డిఫరెన్షియేషన్ 2 అండ్ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఓకేనా? నెక్స్ట్ మీకు ఇందులోంచి 5th యూనిట్ తీసుకుంటే నెక్స్ట్ ఇందులో ఏమైతుంటుంది? ఫిజికల్ అప్లికేషన్ అండ్ జామెట్రికల్ అప్లికేషన్. ఫిజికల్ అండ్ జామెట్రికల్ అప్లికేషన్. 6th వన్ వచ్చేసి మాక్సిమం అండ్ మినిమం. మాక్సిమం అండ్ మినిమం తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు కేర్‌ఫుల్‌గా చూస్తే మన అసలు ఏవి ఇంపార్టెంట్ సార్, మేము ఏది ప్రిపేర్ అయితే స్కోర్ చేయగలుగుతారు? ఇన్ మై సజెషన్ నాకు తెలిసి మీరు కొద్దిగా మాకు స్ట్రెయిట్ లైన్స్, సర్కిల్స్ వస్తదంటే ఫస్ట్ ఇది ఆప్షన్ తీసుకోండి. స్ట్రెయిట్ లైన్స్ అండ్ సర్కిల్స్ ఎందుకంటే తక్కువుంటాయి. ప్రిపరేషన్ ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు. మనం దీన్ని కేటగిరీగా తీసుకుంటే ఫస్ట్ ఆప్షన్‌కి ఏం పెట్టుకోండి? స్ట్రెయిట్ లైన్స్ అండ్ సర్కిల్. ఇవి తక్కువుంటాయి క్వెషన్‌లు. మీరు చేయడం కూడా ఈజీ. నెక్స్ట్ ఇది కంప్లీట్ కాగానే లిమిట్స్ అండ్ డిఫరెన్షియేషన్ పార్ట్ 1 తీసుకోండి. దట్స్ ద బెటర్ థింగ్. ఓకేనా? అంటే మనకు 2 కేటగరీస్‌గా తీసుకుంటే ఫస్ట్ కేటగిరీ వాళ్ళకేమో ఈజీగా ఉన్నవి. 1, 3, 1, 3, 5 బెటర్ అండి. 1, 3, 5 బెటర్. పాస్ కావడానికి ఈజీ చాయిస్ అన్నమాట. అవునా? ఇవన్నీ కూడా మన యూట్యూబ్ ఛానెల్‌లో ఉన్నాయి. మీకు తెలుసనుకుంటా మన యూట్యూబ్ ఛానెల్‌లో నవీన్ రెడ్డి మ్యాథ్స్ యూట్యూబ్ ఛానెల్‌లోనే పాలిటెక్నిక్ మ్యాథ్స్ M2 ప్లేలిస్ట్‌కెళ్తే ఫస్ట్ యూనిట్ ఉంది, థర్డ్ యూనిట్ ఉంది, ఫిఫ్త్ యూనిట్ కూడా ఉంది మీకు క్లియర్‌గా. సో, ఎక్కడ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా అవి చూసి నేర్చుకున్నా కూడా మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ మరి సెకండ్ కేటగిరీ ఎవరు సార్ అంటే, మాకు జామెట్రీ పార్ట్ అంటే కొద్దిగా నష్టం సార్ అనుకున్నప్పుడు థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ ప్రిఫరెన్స్ ఇయ్యండి. ఓకేనా? సో, ఇలా అయితే మీరు పాస్ కావచ్చు. ఈజీగా స్కోర్ కూడా చేసుకోవచ్చు. అయితే అసలు ఏ యూనిట్ నుంచి ఎలాంటి క్వెషన్స్ వస్తున్నాయి సార్ మాకెలా తెలుస్తదంటే, నేను 2021 అని 2 సప్లీ ప్రిపేర్ మరి C18 మాకున్నది కదా సార్ అంటే టెన్షన్ పడకండి. C18 కూడా ఉంటుంది. మాక్సిమం ఇవన్నీ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. సో, మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్ నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు. మన టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ తెలుసుగా నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఓకేనా? సో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్ నేమ్ నవీన్ రెడ్డి అనిరెడ్డి. సో, ఇక్కడికొచ్చేవరకైతే మనం ఒకసారి క్వెషన్ పేపర్ చూద్దాం. క్వెషన్ పేపర్ చూస్తే ఏమవుతుందంటే మీకు కొంత ఐడియా వస్తది. అసలు క్వెషన్ పేపర్ ఎలా ఇస్తున్నాడో, మేము ఎలా చేయాలి? ఎలా చేస్తే స్కోర్ చేసుకోగలం మోస్ట్‌లీ. ఓకేనా? మనం ఎలా చేస్తే స్కోర్ చేస్తామనేది తెలుస్తది. అయితే కొద్దిగా చూసుకోండి. అంటే నార్మల్‌గా ఫస్ట్ దాని గురించి డిస్కస్ చేద్దాం. పార్ట్ ఏ. నేను చెప్పాను కదా యూనిట్ ఒకటి వస్తదని చెప్పాను. ఇది ఎందులోంచి వచ్చిన క్వెషన్ అండి? ఫస్ట్ క్వెషన్ వచ్చేసి చూడండి. ఫైండ్ ద సెంటర్ అండ్ సర్కిల్. సెంటర్ అండ్ రేడియస్ కనుక్కోవాలి. అంటే ఫస్ట్ యూనిట్ నుంచి వచ్చిన క్వెషన్. ఫైండ్ ద వర్టిసెస్ ఆఫ్ హైపర్బోలా. ఇది సెకండ్ యూనిట్ నుంచి వచ్చిన క్వెషన్. ఎవాల్యుయేట్ లిమిట్స్ నుంచి థర్డ్ యూనిట్. Y is equal to differentiation, fourth unit. Write the formula to find the angle between two intersecting curves. So, two intersecting curves ఏమొచ్చింది మనకు? ఫిఫ్త్ యూనిట్. టాంజెంట్స్ అండ్ నార్మల్స్. టాంజెంట్స్ అండ్ ఇది కూడా ఫిఫ్త్ యూనిటేనండి. వెలాసిటీ. సో, రేట్ చేంజ్ మెథడ్. రేట్ ఫిఫ్త్ యూనిట్‌లో సెకండ్ పార్ట్ నుంచి ఇచ్చింది ఇది. ఓకేనా? నెక్స్ట్ ఇది సిక్స్త్ యూనిట్ రేట్ మెజర్. రేట్ మెజర్ సిక్స్త్ యూనిట్‌లో వస్తది. నేను ఇక్కడ రాయడం మర్చిపోయాను అనుకుంటా. లాస్ట్ మాక్సిమం మినిమాతో పాటు రేట్ మెజర్ తీసుకోండి సిక్స్త్ యూనిట్‌కు. ఫైండ్ ద స్లోప్. ఇదేంటండి ఫిఫ్త్ యూనిట్. ఇది ఫస్ట్ యూనిట్. ఇది వచ్చేసి థర్డ్ యూనిట్. ఓకే. ఇవి ఫస్ట్ మినిట్‌లో. అంటే మీకేమైతే యూనిట్ 1 వచ్చాయి. పెద్ద ఫార్ములాస్ ఏం రాలే. అంటే పెద్ద టఫ్ క్వెషన్స్ ఏం రాలే. అన్నీ బేసిక్ క్వెషన్సే ఇచ్చాడు. బేసిక్ క్వెషన్సే ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకో క్వెషన్ పేపర్‌లో పార్ట్ 1 చూస్తే మనం ఇంకో చూడండి. రైట్ ద ఫార్ములా టు ఫైండ్ సెంటర్ అండ్ సర్కిల్ నుంచే ఇచ్చిందా? అందుకే సర్కిల్ ఏంటంటే సెంటర్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయడం, లేకపోతే రేడియస్ కనుక్కోమని ఇస్తాడు. రైట్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ 500 చాలా ఈజీ. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax స్టాండర్డ్ ఫార్మ్ అది. 1 మార్క్ క్వెషన్ ఈజీగా వస్తది మీకు స్కోర్ చేసుకోవడం. రైట్ ద ఫార్ములా చూడండి. ఫార్ములానే ఇచ్చిండు. d/u/v/w. రైట్ ద సెకండ్ ఆర్డర్ డెరివేటివ్ ఇది కూడా ఫార్ములా. రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ సబ్టెండెంట్ కర్వ్ ఇది ఫార్ములానే. డిఫైన్ స్టేషనరీ పాయింట్ ఫార్ములానే. రైట్ ద స్లోప్ పాయింట్ ఫార్ములాస్ H. ఓకేనా? ఇది ఎప్పుడు వచ్చిందని చూడండి. C21 సప్లీ జూన్ 24లో వచ్చింది. అంటే మీకు చూసారా? మీరు పర్ఫెక్ట్‌గా మ్యాథ్స్ M2లో ఫార్ములాస్ మీకు ప్రిపేర్ కాగలిగితే సరిపోతుంది. ఇక మనం పార్ట్ బి గురించి మాట్లాడుకుందాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రెయిట్ లైన్ పాసింగ్ త్రూ ది 2 పాయింట్స్. స్ట్రెయిట్ లైన్ నుంచి 3 మార్క్స్ ఇచ్చింది కాబట్టి కన్ఫర్మ్ అదే క్వెషన్ పేపర్‌లో స్ట్రెయిట్ లైన్ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ అండ్ నార్మల్ టు ది సర్కిల్ అన్నాడు. చూసారా? సర్కిల్ నుంచి 5 మార్క్స్ వచ్చింది. అదే ఫస్ట్ యూనిట్‌లో స్ట్రెయిట్ లైన్ నుంచి 3 మార్క్స్ ఇచ్చాడు మనకు. అదొక బెనిఫిట్ ఈజీగా చేసుకోవడం.
ఫైండ్ ద వర్సెస్ ఇక సెకండ్ యూనిట్ కాబట్టి వదిలేసేయండి. ఓకేనా. నెక్స్ట్ ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ x-1 x-2 విత్ రెస్పెక్ట్ టు x. సింపుల్ క్వశ్చన్, నాట్ టూ టఫ్. ఫైండ్ ద dy by df x is equal to ఇది డిఫరెన్షియేషన్ క్వశ్చన్. షో దట్ ది కర్వ్స్ ఆఫ్ y square y is equal to x square plus 1 y is equal to x1 టచ్ ఈచ్ అదర్ పాయింట్ 2, 3 ఇచ్చేసింది. ఇదేంటిదండి? టాంజెంట్స్ అండ్ నార్మల్స్. టాంజెంట్స్ అండ్ నార్మల్ నన్ను అడిగితే, ఓకే, నన్ను అడిగితే 3, 4, 5 యూనిట్స్ అనేది చాలా బెటర్. 3, 4, 5 అనేది రావు సార్ అనుకుంటే 1, 3, 5 చాలా బెటర్ అన్నట్టు. ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైపోయింది. నెక్స్ట్ ఇది చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్స్. ఫైండ్ ద ఈక్వేషన్ పారాబోల్. ఇది రాగా అనుకోండి. డిఫైన్ ద డిఫరెన్షియేషన్. ఇదేంటిది? డిఫరెన్షియేషన్. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్ నార్మల్. గుర్తుపెట్టుకున్నాము 5th యూనిట్లో లెంత్ ఆఫ్ ది టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్, లెంత్ ఆఫ్ ది టాంజెంట్, లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్, యాంగిల్ అన్నీ కూడా ఒకేలాగా చేస్తాం. అందుకే నేను కన్ఫామ్గా 3rd యూనిట్ 5th యూనిట్ ప్రిపేర్ కమ్మనేది. ఎందుకు సార్ అంటే ఇలా మీరు లిమిట్స్ అండ్ డిఫరెన్షియేషన్ నేర్చుకుంటారు, ఇందులో అప్లై చేయడం నేర్చుకుంటారు, మీకు ఈజీగా ఉంటుంది. చూడండి, మాక్సిమం మినిమం క్వశ్చన్ వచ్చేసి ఇది ఒక పేపర్. ఇంకొక పేపర్ చూస్తే మీరు ఇంకొక పేపర్ చూసినట్లయితే ఇందులో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ స్ట్రేట్ లైన్. ఫైండ్ ద ఈక్వేషన్ సేమ్ మోడల్ ఇచ్చిందండి. ఈ పేపర్లు ఇప్పుడే చెప్తున్నాయి. ఇవి 2 పేపర్, సిఐటిని ఇంకొక 2 వస్తాయి. అట్లా లాస్ట్ టైం చేసిన వీడియోని కూడా ఈ వీడియో అటాచ్ చేస్తారు. కంప్లీట్గా చూడండి. అది చూడడం వల్ల మాకేం ప్లస్ పాయింట్ సార్, మీరు లాస్ట్ టైం ఉంది కదా, దానివల్ల నేను ఆన్సర్లు ఎలా రాస్తున్నానో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇలా రాస్తే ఏమైందంటే ఎగ్జామ్ పేపర్లో మీకు ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు. అసలు అంటే టఫ్గా ఫీల్ కావడం కానీ, అసలు ఇది చేయగలుగుతానా, ఇంత లెంతీ ఆన్సర్ నాకు వస్తుందా అనే భయం లేకుండా మీరు కొద్దిగా ఈజీగా చేసుకోవడానికి ఒక ఆప్షన్ అంటూ ఉంటుంది. అందుకే నేను అది చెప్పడం. అయితే మీరు కొద్దిగా టాపిక్ అంటే చూసుకుంటే మాత్రం చేయగలుగుతారు. అంటే హెవీగా టఫ్గా ఉండేదైతే కాదు. ఓకేనా. సో ప్రాబ్లం లేకుండా చేసుకోవచ్చు. ఓకేనా. చూడండి, సెకండ్ వదిలేసే నెక్స్ట్ వర్క్ వచ్చేస్తే టూ మచ్ జూమ్ అయిపోయిందా? ఈ క్వశ్చన్ పేపర్ చూడండి. ఇందులో ఉన్నాయని ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి, రాసుకున్నందుకు. ఇది లిమిట్స్ క్వశ్చన్ అంటే మాక్సిమం ఈ మోడల్స్ అస్సలు వదిలిపెట్టుకోండి. y is equal to cos and then find డిఫరెన్షియేషన్ క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్. 5th యూనిట్లో బెనిఫిట్ అండి. 5th యూనిట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్, లెంత్ ఆఫ్ ది టాంజెంట్ సబ్ నార్మల్, యాంగిల్ బిట్వీన్, ఇవే క్వశ్చన్లు వస్తాయి. సర్క్యులర్ పెట్ రేట్ మెజర్ 6th యూనిట్ నుంచి వచ్చింది. ఓకేనా. ఇక్కడ చూడండి, నేనేం చెప్పాను, సర్కిల్ ఒక క్వశ్చన్ వస్తుంది, స్ట్రైట్ లైన్ ఒక క్వశ్చన్ వస్తుంది. ఫిక్స్ అన్నట్లు అవి సర్కిల్, స్ట్రైట్ లైన్, ఇవి 2 కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, చూసేయండి, సరిపోతాయి మీకు. ఏవేవి యూనిట్స్ అండి మళ్ళీ ఒకసారి, 1, 3, 5 ఒకటి, 3, 4, 5 ఒకటి, మీ ఇష్టం అండి. మీకు ఏది ఈజీగా అనిపిస్తే ఫస్ట్ అయితే ఒక 2 యూనిట్స్ ప్రిపేర్ కాదు, చాలా ఈజీగా మీరు ప్రిపేర్ కావుతారు, పెద్ద విషయమే కాదు. కాబట్టి కొద్ది నెగ్లిజెన్స్ ఎక్కువ ఉండడం వల్లనే చాలా మంది ఫెయిల్ అవుతారు. సో అది కూడా మీరు ఈసారి ఓవర్కమ్ చేస్తున్నారు అనుకుంటా నేను. ఓకేనా. సో ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఇవి కంప్లీట్ అయిపోతాయో చూడండి, ఇది పక్కన పెట్టేస్తే ఇదేంటిది డిఫరెన్షియేషన్. అంటే ఇది యూనిట్ 3, ఇది యూనిట్ 4. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ లెంత్ ఆఫ్ ది టాంజెంట్ చెప్పానా. 5th యూనిట్లో పర్ఫెక్ట్ నేర్చుకుంటే చాలా ఈజీ. ఇది ఈక్వేషన్, ఇది 6th మ్యాక్సిమం మినిమం, చాలా ఈజీ. నన్ను అడిగితే ఇంకా మీకు కొద్దిగా ఈజీ అనిపిస్తే ఇంకొక ఆప్షన్ ఏంటంటే 3rd యూనిట్, 5th యూనిట్, 6th యూనిట్, ఇది చాలా బెటర్. నేను 3 ఆప్షన్స్ ఇస్తున్నా, అంటే నాకు బెటర్ అనిపించినవి. 1, 3, 5 ఒకటండి, 3, 4, 5 ఒకటి, 3, 5, 6 ఒకటి. ఇవి చాలా డెడ్ ఈజీ టాపిక్స్. ఇంకో కాంబినేషన్ వచ్చేసి 1, 5, 6. ఈ 4గిట్లో మీకు ఏది ఈజీగా, అంటే నాకు ఈ టాపిక్ బాగుంది అని చూజ్ చేసుకోండి. దానివల్ల మీరు, సో ఇప్పటి వరకు అయితే నేను ఇక్కడ చూపించిన క్వశ్చన్ పేపర్లో మాత్రం స్కిప్ చేసుకోకండి. కన్ఫామ్ అందులో ఉన్న ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేసినా చాలు. ఇవి 2, ఇంకొక 2 దీనికి అటాచ్ చేస్తాయి, 2, 3 పేపర్స్ అటాచ్ చేస్తాయి ఏమిటవి, అవి 2. ఇవి మొత్తం 4, C18, C21 2 సేమే. అందులో ఉన్న ఏ క్వశ్చన్ లీవ్ చేయకండి. ఎంత ఎక్కువ ప్రిపేర్ అయితే అంత బెటర్. ఓకేనా. స్కోర్ ఎక్కువ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది కంటిన్యూస్లో క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసింది వస్తుంది, అది కన్ఫర్మ్ ఫాలో అవుతూ నెక్స్ట్ అందులో ఉన్న క్వశ్చన్ మోడల్స్ మాత్రం స్కిప్ చేయదు. ఇప్పుడు ఇందులో చేయించినవి అందులో చేయించినవి. ఓకేనా. స్కిప్ చేయకుండా చేస్తే మాత్రం ఈజీగా పాస్ కావచ్చు.
తెలుసుగా మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తాను. ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. వాళ్ళ కంటెంట్ కూడా త్వరలోనే రాబోతుంది. ఓకే, మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అని రెడ్డి. రైట్, నెక్స్ట్ వచ్చే వీడియో కూడా కంటిన్యూస్గా చూడండి, అది మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది. Hi everyone, welcome to our channels. Today's video is TS Polytechnic. Okay na? TS Polytechnic second year, second semester, Maths M2, Supply model paper, Supply previous పేపర్ ఎక్స్ప్లెనేషన్. అయితే నా దగ్గర వచ్చేసి మనకు 3 పేపర్స్ ఉన్నాయి. అంటే C18 జూన్ ఉంది, డిసెంబర్ ఉంది, C21 వచ్చేసి ఉంది. అయితే C18కి C21కి ఏమైనా చేంజ్ ఉంటుందా సార్ అంటే C18 C21 సిలబస్ సేమ్, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా సేమే, ఎక్కడ ఎలాంటి చేంజ్ ఉండదు. C18కు C21కి ఏంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ సేమ్, క్వశ్చన్స్ ఆల్మోస్ట్ సేమ్ వచ్చాయి, కూడా పెద్ద చేంజెస్ అయితే ఉండవు. సో మీరు పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను C18 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంకొక 2 క్వశ్చన్ పేపర్లు ఉన్నాయి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో ఎండ్లో మీకు ఏం చేస్తానంటే రిమైనింగ్ 2 క్వశ్చన్స్ పేపర్స్ కూడా మెన్షన్ చేస్తాను. ఓకేనా? రైట్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటుంది. మన ఇన్స్టాగ్రామ్ ఐడిలో ఫాలో కండి. ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అని రెడ్డి, టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. మనకు ఆల్టర్నేటివ్గా యాప్ కూడా ఉంది. గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి నవీన్ రెడ్డి మ్యాథ్స్ అని సెర్చ్ చేస్తే మీకు యాప్ వచ్చేస్తుంది. యాప్ ద్వారా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ యాప్లో ఈసెట్ కూడా ఉంది. ఎవరైనా సీరియస్గా మ్యాథ్స్ కొరకు కావాలనుకుంటే అందులో కోర్స్ తీసుకోవచ్చు. ఓకేనా? రైట్. మనం వీడియోలకి, ఇది క్వశ్చన్ పేపర్ మనకు. ఇది అన్నీ నేను చేస్తే ఈ క్వశ్చన్ పేపర్ మీకు కనిపిస్తూ ఉంటుంది. మీరు వీడియో చూసేటప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే ఇదే PDF మొత్తం నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? మీకు కొంత ఐడియా వస్తుంది. చాలామంది ఎగ్జామ్స్ రాసేటప్పుడు క్వశ్చన్ పేపర్స్ అటెంప్ట్ చేస్తారు, కానీ మిస్టేక్స్ ఎక్కువ చేస్తుంటారు. మనకు మార్క్స్ రావాలంటే ఎలా రాస్తే మార్క్స్ వస్తాయి అనేది ఈ పేపర్లో మీకు తెలుస్తుంది. ఎందుకంటే నేను ఇక్కడ క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. అలా రాస్తే మాత్రం మీకు 1 మార్క్ కూడా కట్ అయ్యే ఛాన్సెస్ లేవు. సో మోస్ట్లీ అది మీకు బాగా యూజ్ అవుతుంది. ఎక్కువ స్కోర్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. ఇలాంటి ఇంకో 2 క్వశ్చన్ పేపర్లు ఉన్నాయి, అవి కూడా మీకు పెట్టేస్తాను, ఇచ్చేస్తాను. ఓకేనా? ఇదే వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మనం ఫస్ట్ వన్కి వచ్చేసి పార్ట్ ఏ. పార్ట్ ఏలు ఏంటి, మనకు 8 క్వశ్చన్స్ ఉంటాయి. అవునా? మనకు పార్ట్ ఏలే ఉంటాయండి, 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్ కదండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ది circle. Center radius of the circle ax square plus ay square plus 2gx plus 2fy plus c equal to 0. అంటే రైట్ ద ఫార్ములా టు ఫైండ్ సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ది సర్కిల్ అన్నాడు. అంటే మనం ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఉన్న రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ క్వశ్చన్ ఇది. రైట్. సెంటర్ అండ్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలంటే గివెన్ 1 మార్క్ క్వశ్చన్. సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ వాట్? ax square plus ay square plus 2gx plus 2fy plus c equal to 0. అయితే మనకు సర్కిల్ ఈక్వేషన్కు x² అండ్ y² కోఎఫిషియెంట్స్ అనేవి ఎప్పుడు ఈక్వల్గా ఉండాలి. ఇక్కడ ఉన్న x² కోఎఫిషియెంట్ ఈక్వల్గా ఉన్నాయి, బట్ అది అక్కడ ఉండదు కాబట్టి కామన్ తీస్తున్నా. వెన్ వీ కామన్ ద x² plus y² ప్లస్ 2gx ప్లస్ 2y by a ప్లస్ c by a ఈక్వల్ టు 0. మనకు సెంటర్ ఫార్ములా ఏంటి? సెంటర్
h కామా k ఈక్వల్ టు మైనస్ g కామా మైనస్ f అని కనిపిసుకుంటాం. ఇక్కడ g వాల్యూ ఏమవుతుందండి 2g/a అంటే నథింగ్ బట్ మైనస్ g/a కామా మైనస్ f/a. నెక్స్ట్ రేడియస్ r ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c నథింగ్ బట్ హియర్ వి రైట్ అండర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ వాల్యూ మైనస్ g/a ఉంది కదా, g స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ అంటే f స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ c/a ఇస్ ద కాన్స్టాంట్. c వాల్యూ కాన్స్టాంట్ అంటే ఇదే రాస్తాం. దీన్ని మన రేడియస్గా కన్సిడర్. ఇదే ఆన్సర్. మనకు 1 మార్క్ క్వశ్చనే కానీ కొద్దిగా లెంతీగా ఇచ్చాడు. వి గో ఫర్ అనదర్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2. డిఫైన్ కానిక్ అన్నాడు. డిఫైన్ కానిక్ అంటే ఏంటంటే కానిక్ సెక్షన్లో ఉన్న ఆన్సర్. సింపుల్గా కానిక్ సెక్షన్ అంటే పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్ ఉంది కదా, వాటి గురించి మనం నేర్చుకుంటాం. అయితే ఏ కానిక్ సెక్షన్ is the locus of a point which moves in a plane so that its distance from a fixed point is in a constant ratio to its perpendicular distance from a fixed straight line. అంటే thus if S is a fixed point అంటే ఫోకస్ అన్నట్టు, ఫిక్స్డ్ పాయింట్, mn is a fixed line and P is a moving point such that SP by PM ఈక్వల్ టు ఏమవుతుందండి కాన్స్టాంట్ అవుతుంది. దీన్నే మనం లోకస్ కానిక్ సెక్షన్ అని రీడ్ చేసుకుంటూ ఉంటాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ వి గో ఫర్ క్వశ్చన్ నెంబర్. డెఫినేషన్ అడిగాడు, డయాగ్రామ్తో చెప్పుకోవచ్చు బట్ ఎనఫ్ అది. క్వశ్చన్ నెంబర్ 3. ఫైండ్ dy by dx if y equal to sin of 3x plus 5. Find dy by dx if y is equal to sin of 3x plus 5. So given, simple గా చూడండి, given y ఏమి ఇచ్చాడు sin of 3x plus 5 అంటే విత్ రెస్పెక్ట్ టు x చేయాలి. డిఫరెన్షియేషన్ with respect to what? X on both sides. Differentiation with respect to x on both sides. అంటే ఏమవుతుంది dy by dx equal to d by dx of sin of 3x plus 5. d by dx of sin of 3x plus 5. d by dx of sin of 3x plus 5 అంటే ఇక్కడ మనం కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, సో మనకేంటి ఇక్కడ ఫార్ములా యూజ్ చేస్తాం. dy by dx ఆఫ్ sin x ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు వాట్? dy by dx ఆఫ్ sin x ఈజ్ cos x. నథింగ్ బట్ ఏముంది, cos ఆఫ్ x ప్లేస్లో ఏముందని 3x plus 5. అది ఇక్కడ చైన్ రూల్ అప్లికేబుల్ చేస్తాం. x ప్లేస్లో ఏమన్నా కొత్తవి వస్తే దాన్ని మళ్ళీ అప్లై. అగైన్ dy by dx ఆఫ్ ఏమవుతుంది 3x plus 5. సో cos ఆఫ్ 3x plus 5 derivative of 3x value 3 of 1 plus 0. సో దీని వేరియడం 3 cos of 3x plus 5. లేదు అంటే ఈ షార్ట్కట్ ఫార్ములా కూడా ఇవ్వచ్చు. d by dx of
sin of ax plus b equal to nothing but a cos of ax plus b. ఇది ఏ ఫార్ములా యూజ్ చేసుకున్నా కూడా రైటే. మీకు గుర్తుంటే ఓకే, గుర్తు లేకపోతే చేయకండి అనవసరంగా. ఓకేనా, రైట్. వి గో ఫర్ క్వశ్చన్ నెంబర్ 4. ఓకే, ఇది ప్రాబ్లం. ఇలా చేస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. వాళ్ళకు నేను ఇప్పుడు ఎలా రాశానో మీరు అంతే క్లియర్గా రాస్తే కరెక్షన్ చేసే వాళ్ళకు క్లారిటీ ఉంటుంది. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, మేము బాగానే రాస్తున్నాం కానీ కరెక్షన్ బాగా రాసినా కూడా కరెక్షన్ బాగాలేదు అనిపిస్తే రివాల్యూషన్ పెట్టండి, కన్ఫామ్గా మీరు ఫైట్ చేయొచ్చు. నాకు తెలిసి చాలామంది స్టూడెంట్స్ కూడా నాకు కాపీ బట్టి పెట్టుకోవచ్చు సార్ అంటే పెట్టుకోమన్న వాళ్ళకి మాత్రం కన్ఫామ్ మార్క్స్ కలిసాయి, 100% కలుస్తాయి మీరు పర్ఫెక్ట్గా రాస్తే. అందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, define the homogeneous function f of x comma y of degree n in x and y. ఇది డెఫినేషన్. మనకి ఈ డెఫినేషన్ ఎందులో ఉంటుందంటే పార్షియల్ ఫ్రాక్షన్స్లో ఉంటుంది, పార్షియల్ డిఫరెన్షియేషన్లో ఉంది. డెఫినేషన్ చూస్తే ఏ ఫంక్షన్ f of x comma y is said to be a homogeneous function of degree n in x and y if f of kx comma ky is equal to k power n into f of x comma y for all values of k belongs to R where n is a constant. తీసుకోవచ్చు. దీన్నే మనం ఏం చేసుకోవచ్చు, డిఫైన్ హోమోజీనియస్ ఫంక్షన్ డిగ్రీ n and x. f of x is said to be homogeneous function డిగ్రీ n x and y. f of x comma y ఏం చేసుకుంటాం, ఇలా ప్రూవ్ చేస్తాం. kx స్క్వేర్ కామన్ తీసుకుంటే మళ్ళీ మనకు k అనేది అవుట్ సైడ్ n లాగా వచ్చేస్తే we write a homogeneous degree అనుకుంటాం. ఓకే, రైట్. we go for question number 5. Question number 5కి వచ్చేస్తే డిఫైన్ ఆర్థోగోనల్ కర్వ్స్. ఎక్కువ డెఫినేషన్స్ ఇచ్చాడు. డిఫైన్ ఆర్థోగోనల్ కర్వ్స్ దీనికి సింపుల్గా కూడా రాసేయచ్చు మనం. డిఫైన్ ఆర్థోగోనల్స్ అంటే ద 2 కర్వ్ స్లోప్స్, అంటే 2 కర్వ్స్ అనేటి పర్పెండిక్యులర్గా ఉంటే మనం డైరెక్ట్ ఎలా తీసుకోవచ్చు, మనం వాటిని ఆర్థోగోనల్ కర్వ్స్గా మనం కన్సిడర్ చేస్తాం. సో if theta is equal to 90 degrees in between 2 curves, అప్పుడు ఏం చేసుకోవచ్చు, ఆర్ కాల్డ్ ఆర్థోగోనల్ కర్వ్స్. అంటే ఇఫ్ m1 ఈక్వల్ టు m2 ఈక్వల్ టు ఏమవుతుంది, మనకు 2 కర్వ్స్ తీసుకున్నప్పుడు m1 ఇంటూ m2 ఈక్వల్ టు -1 వస్తే దాన్ని ఆర్థోగోనల్ కర్వ్స్గా కన్సిడర్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. if s equal to t square minus 4t plus 3 find the velocity when t equal to 4 ఉన్నప్పుడు వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సింపుల్ థింగ్. ఇక్కడ గివెన్ మనకిచ్చింది ఏంటి, డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు. s ఈక్వల్ టు వాట్, t స్క్వేర్ మైనస్ 4t ప్లస్ 3 అనే ఒక డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు. ఫైండ్ ద వెలాసిటీ అంటే ఏంటి, 1 టైం డెరివేటివ్ చేస్తే అంటే రేట్ చేంజ్ ఆఫ్ ది డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ ఏ వెలాసిటీ. మనకు తెలుసు కదా, రేట్ చేంజ్ ఆఫ్ ఏ డిస్ప్లేస్మెంట్
డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఏ వెలాసిటీ. అవునా? రేట్ చేంజ్ ఆఫ్ అంటే దీన్ని వన్ టైం డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ టైంతో చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? ds/dt వన్ టైం డిఫరెన్షియేషన్ చేస్తే వచ్చేది వెలాసిటీ ఈక్వల్ టు వాల్యూ t² అంటే వాల్యూ ఉంది 2t, డెరివేటివ్ ఆఫ్ 4t వాల్యూ 4, డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు మచ్ 2t - 4. అయితే ఇప్పుడు ఎక్కడ వాళ్ళు కనుక్కోవాలి మనం? ఎట్ t ఈక్వల్ టు మచ్ 4 ఉన్నప్పుడు వెలాసిటీ అడిగాడు. అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ t వి రైట్ ద 4 -4 v ఈక్వల్ టు 4 2 8 -4 అంటే మనకు వచ్చే ఆన్సర్ ఎంత వస్తుందండి? 4 వచ్చేస్తుందని మీనింగ్. ఓకేనా? కంప్లీటెడ్ అన్నట్టు. అంటే టీ అనేది 4 సెకండ్స్ ఉన్నప్పుడు మనకు వెలాసిటీ ఎంత ఉంటుంది? 4 ఉంటుంది అని మీనింగ్. ఓకే, వి గో ఫర్ అనదర్ వన్. 6 అయిపోయాయి కదా, 7. కొద్దిగా మ్యాథ్స్ ఏంటంటే మనకు 1A కూడా మనం M1 చేసాం, బట్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకున్నాం. బట్ ఇది మాత్రం కొద్దిగా లెంతీగా ఉంటాయి క్వశ్చన్స్ అన్ని. evaluate limit extends to 0 2x³ minus 3x² plus 1 by 9x² plus 8x plus 7. రైట్, సింపుల్ క్వశ్చన్. అయితే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మనం అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ విత్ 0³ minus 3/0² plus 1 by 9/0², థర్డ్ యూనిట్ నుంచి 8/0 plus 7. సో మనకేమవుద్దండి? 1/7 ఈజ్ ద ఆన్సర్. సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 8. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ది కర్వ్ y ఈక్వల్ టు x² plus 4x minus 10 at 2, 2. చాలామంది స్టూడెంట్స్ కూడా నాకు M1లో మాకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పడం కష్టం, కాన్సెప్ట్ వైజ్గా ప్రిపేర్ కావడమే బెటర్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినా రాకపోతే లాస్ అయ్యేది మీరే. నేను కొన్ని అనుకుంటాను, అవి రాకపోవచ్చు. సో మనకు గివెన్ y ఈక్వల్ టు ఏమి ఇచ్చాడండి? x² plus 4x minus 10 at 2, 2. ఇదేంటిదనే పాయింట్ అన్నట్టు x1 y1. అయితే దీన్ని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు 1 చేస్తాం. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేయండి. మనకేమన్నాడు? స్లోప్ అన్నాడు కదా. స్లోప్ అంటే ఒకసారి డిఫరెన్షియేషన్ చేసి పాయింట్ సబ్మిట్ చేస్తుంది వాల్యూ. సో dy/dx ఈక్వల్ టు d/dx ఆఫ్ x² plus 4x minus 10. ఇక్కడ మనం ఏం ఫార్ములా ఇస్తుందంటే d/dx ఆఫ్ x పవర్ n ఫార్ములా యూజ్ చేయరు, n into x పవర్ n minus 1. సో n ఎంత? ఫస్ట్ దానికి 2 కదండి. అంటే d/dx ఆఫ్ x² వాల్యూ మచ్ 2x. డెరివేటివ్ ఆఫ్ 4x వాల్యూ ఎంత అవుతుందండి? 4. డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత? 0. అంటే మనకు dy/dx ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ వి గెట్? 2x plus 4 వచ్చింది. అంటే ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? స్లోప్ m ఈక్వల్ టు ఫార్ములా dy/dx ఆఫ్ x1, y1. dy/dx value is equal to how much? 2x plus 4. x1, y1 values are 2, 2 only. 2, 2. 2 of 2 plus 4. 4 plus 4. Here slope ఎంత అండి? 8 అన్నట్లు. m ఈక్వల్ టు 8 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ వి గో ఫర్ పార్ట్ బి. పార్ట్ బిలో మనకి ఇవన్నీ 3 మార్క్స్ క్వశ్చన్స్. ఓకేనా? 9th క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ passing through 3, 4 and perpendicular to 2x plus y plus 4 equal to 0. Right. Find the equation of the line passing through the 3, 4 to perpendicular to the line 2x plus y plus 4 అన్నాడు. అయితే మనకు ఒక ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే మనకు ఆల్రెడీ ఒక ఈక్వేషన్ ఇచ్చిండు. మనకి ఇచ్చిన ఈక్వేషన్ అంటే ఇది. ఈక్వేషన్ ఏంటి?
2x ప్లస్ y ప్లస్ 4 ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్. దీనికి ఇంకోటి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇది 3,4 అనే లైన్. దీని నుంచి ఒక లైన్ పాస్ అవ్వకుంటూ పోతుందని అర్థం. ఇట్లా అయితే మనం ఈ లైన్ ఈక్వేషన్ను ఫైండ్ అవుట్ చేయాలి. ఆ లైన్ ఈక్వేషన్ను ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, ఈ లైన్ ఈక్వేషన్కు దీనికి స్లోప్ ఎలా ఉంటుంది అంటే ఈ లైన్ ఈక్వేషను దీని లైన్ ఈక్వేషన్ స్లోప్ పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఓకేనా? సో ద లైన్ 2x ప్లస్ y ప్లస్ 4 ఈక్వల్ టు 0. స్లోప్ ఎంత? స్లోప్ m ఈక్వల్ టు -a/b అనుకుంటాం. -a/b ఎట్లా వచ్చేసింది సార్ అంటే ax ప్లస్ b అంటే మనకి ఏ ఈక్వేషన్ అయినా ax ప్లస్ by ప్లస్ c లాగా స్ట్రేట్ లైన్ ఉంటే దాని స్లోప్ m ఈక్వల్ టు ఏమవుతుందండి? -a/b అవుతుంది. అకార్డింగ్ టు ఇక్కడ ఏమవుతుంది? -a అంటే -2/1 అంటే m ఈక్వల్ టు ఎంత? -2 వచ్చేసింది. మనకి ఇక్కడ ఏమన్నాడు? ఈ లైన్ అనేది దీనికి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ద perpendicular line is passing through which point? Passing through 3,4 అన్నాడు. అప్పుడు ఫార్ములా ఏంటి మనకు? y మైనస్ y1 ఈక్వల్ టు -1/m ఇంటూ x మైనస్ x1. y1 వాల్యూ వాళ్ళు ఆల్రెడీ పాయింట్ ఇచ్చారు. ఇది x1, ఇది y1 అవుతుంది. అంటే -4 we take -1/-2 స్లోప్ కనుక్కున్నాం. యాక్చువల్గా పర్పెండిక్యులర్ స్లోప్ అని చేయొచ్చు. మళ్ళీ సగం డాలర్ అలా చేయడం ఎందుకంటే డైరెక్ట్ చేస్తున్నాం. x -3 ఓన్లీ. నెగిటివ్ గెట్ క్యాన్సల్. 2 ట్రాన్స్ఫర్ టు LHS సైడ్. 2y minus 8 is equal to x minus 3. Total values are transferred. So then what we get? X minus 2y minus 3 plus 8 equal to 0. X minus 2y plus 5 equal to 0 is our right answer అన్నట్టు. ఇలా వస్తుంది మనకు. ఓకే, ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. Find the equation of the parabola. అయితే సార్ క్వశ్చన్ నెంబర్ 3 వచ్చిందిగా స్ట్రేట్ లైన్ నుంచి. ఈసారి కూడా స్ట్రేట్ లైన్ ఇవ్వచ్చు ఆర్ సర్కిల్ ఇవ్వచ్చు. మనకున్న ఏ మెథడ్ నుంచి ఏ క్వశ్చన్ అయినా ఇవ్వచ్చు మీకు. సో ఓకేనా? అయితే బుక్లో ఉన్న క్వశ్చన్లో వస్తాయి సార్ అంటే బుక్లో ఉన్న క్వశ్చన్స్ రావు. కొన్ని ఒకసారి నెంబర్స్ చేంజ్ చేస్తారు, కొన్ని అవే క్వశ్చన్స్ ఇస్తారు, కొన్ని డిఫరెంట్గా కూడా అడుగుతూ ఉంటాడు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా. Find the equation of the parabola whose focus is at the point 0, -2 and directrix is y equal to 2. ఆల్రెడీ డైరెక్ట్రిక్ ఈక్వేషన్ ఇచ్చిండు, మనల్ని సొల్యూషన్ కనుక్కోండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా ఊస్ ఫోకస్ ఎట్ ద పాయింట్. ఫోకస్ పాయింట్ ఉంది, డైరెక్ట్రిక్ ఈక్వేషన్ కూడా ఇచ్చిండు అన్నట్టు. అయితే ఎలా సార్ మనం ఫైండ్ అవుట్ చేస్తా అంటే డయాగ్రామ్ డ్రా చేస్తే చూడండి, మనకు ఇలా ఉంటుంది. రైట్, అయితే పాయింట్ అనేది ఎక్కడ ఉంది? 0,2 దగ్గర ఉంది. దీన్ని ఫోకస్ అనుకుంటా. ఫోకస్ ఎంత? ఫోకస్ ఈస్ S is 0, -2. ఇది ఒక లైన్, దానికి డైరెక్ట్రిక్ ఈక్వేషన్ y ఈక్వల్ టు 2. ఇది పాయింట్ M, ఇది P, x, y పాయింట్. ఓకే, ఇలా తీసుకుంటాం మనకి. సో అదే డయాగ్రామ్ అయితే దీన్ని మనం ఇప్పుడు అప్లై చేసుకుందాం. చూడండి, ఫోకస్ S ఆఫ్ 0, ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? 0, -2 ఇచ్చిండు. అండ్ పాయింట్ ఆన్ ది లోకస్ ఏమవుతుంది?
పి ఆఫ్ ఎక్స్ కామా వై తీసుకుంటాం. అండ్ డైరెక్ట్రిక్ ఈక్వేషన్ ఈజ్ y minus 2 equal to with directric equation. According to formula ఏంటిది, therefore SP by PM equal to 1 అన్నట్లు. SP ఈక్వల్ టు ఎంత, PM. SP అంటే ఏంటి, ఇది ఈ 2 పాయింట్స్ డిస్టెన్స్, అంటే 2 పాయింట్స్ డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తున్నాం. x2 minus x1 square ప్లస్ y2 minus y1 square ఈక్వల్ టు PM అంటే ఏంది, ఈ P నుంచి ఇక్కడ M వరకు ఉంటుంది. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే perpendicular distance ax1 plus by1 plus c by under root of a square plus b square apply చేస్తాం. under root of a square plus b square under root of చూడండి ఇది x2 y2 x1 y1 గా కన్సిడర్ చేస్తే x minus 0 whole square plus y2 means y plus 2 whole square ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ax1 ప్లస్ by గా సార్ అంటే దీన్నే డైరెక్ట్రిక్ ఈక్వేషన్గా కన్సిడర్ చేయాలి మనం. y మైనస్ 2ను అంటే ax అంటే వాల్యూస్ ఏంటి, x కామా y. మనకి ఇక్కడ వాల్యూ లేదు కాబట్టి డైరెక్ట్లీ y మైనస్ 2 తీసుకోండి సరిపోతుంది. ఏ క్వశ్చన్కి ఇలా ఇచ్చినా కూడా అక్కడే ఏ వాల్యూ ఎంత అండి, ax ప్లస్ b అంటే 0 స్క్వేర్, b వాల్యూ అంటే y కోఎఫిషియంట్ 1 స్క్వేర్, నథింగ్ బట్ నెక్స్ట్ వి రైట్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 4y ఇండియన్ a ప్లస్ b హోల్ స్క్వేర్ అప్లై చేస్తాం. ఇక్కడికి వచ్చేవరకు y మైనస్ 2, జస్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. వెన్ యూ అప్లై ద స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4y ప్లస్ 4 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు y మైనస్ 2 హోల్ స్క్వేర్. స్క్వేర్ అండ్ రూట్ గెట్ క్యాన్సల్. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4y ప్లస్ 4 ఈక్వల్ టు y స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4y వి గెట్. చూడండి y స్క్వేర్ 4 గెట్ క్యాన్సల్. ఈ 4y వస్తే x స్క్వేర్ ప్లస్ 4y ప్లస్ 4y ఈక్వల్ టు 0, నథింగ్ బట్ వి గెట్ x స్క్వేర్ ప్లస్ 8y ఈక్వల్ టు 0. అంటే x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 8y అని. అంటే మనం డ్రా చేసిన డయాగ్రామ్ అనేది ఇటు సైడ్ ఉంటుంది. ఈ డయాగ్రామ్ అనేది మొత్తం అంటే ఇటు సైడ్, అటు సైడ్ ఉన్న ఈ షేప్ అనేది ఇటు ఉండాలి. ఇక్కడ మైనస్ 2 ఉంది కదా, అది నేను చూసుకోలేదు అంతే, రిమైనింగ్ అంతా సేమ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 అయిపోయింది కదా, 11కి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 11. క్వశ్చన్ నెంబర్ 11కి వస్తే ఎవాల్యుయేట్ లిమిట్ n tends to infinity 1 plus 2 plus 3 plus up to so on plus n by n స్క్వేర్. చాలా సింపుల్ క్వశ్చన్, అట్ ఎ టైమ్ ఈజీ ఆల్సో. అయితే మనకు ఆల్రెడీ తెలుసు సమ్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్. సమ్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు వాట్, n ఆఫ్ n ప్లస్ 1 by 2. సమ్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఈజ్ n ఆఫ్ n ప్లస్ 1 by 2. ఇదే ఫార్ములా ఇక్కడ మనం అప్లై చేస్తాం. n ఆఫ్ n ప్లస్ 1 by 2 అంటే లిమిట్ n tends to infinity. In numerator we write n of n plus 1 by 2 by n square. Limit n tends to infinity, multiply చేయండి n square plus n by 2n square అవుతుంది. ఈ రెండు మల్టిప్లై అవుతాయి. ఓకేనా, రైట్. ఇప్పుడు n tends to infinity ఉన్నప్పుడు ఏం చేయాలని, మనం హైయెస్ట్ టర్మ్ను కామన్ తీస్తాం. న్యూమరేటర్లో n స్క్వేర్ అవుతుందండి, 1 ప్లస్ n by n స్క్వేర్. నెక్స్ట్ డినామినేటర్లో 2n స్క్వేర్ అలాగే ఉంది, n స్క్వేర్ గెట్ క్యాన్సల్. లిమిట్ n tends to infinity, నెక్స్ట్ వాల్యూ 1 plus 1 by n by 2. అయితే మనకు అకార్డింగ్ టు ఫార్ములా ఇఫ్ n tends to infinity అయితే దెన్ 1 by n tends to ఏమవుతుంది అంటే 0 అవుతుంది. ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేసుకున్నట్లయితే మనకేమవుతుందండి, ఇన్ ప్లేస్ ఆఫ్ 1 by n we write 0 by 2, నథింగ్ బట్ వాట్ వి గెట్ 1 by 2 ఈస్ ద అవర్ ఆన్సర్. ఓకేనా, ఇది లిమిట్స్ క్వశ్చన్స్. లిమిట్స్ చాప్టర్ చాలా ఈజీగా ఉంటుంది. 11th వన్ అయిపోయింది. నెక్స్ట్ 12th క్వశ్చన్. డిఫరెన్షియేషన్ లాగ్ ఆఫ్ tan h/x విత్ రెస్పెక్ట్ టు x. ఇది చైన్ రూల్. ఓకేనా, థర్డ్ యూనిట్లోంచే రెండు వచ్చేసాయి చూడండి. సరే, చైన్ రూల్ అన్నట్టు అంటే నార్మల్గా చైన్ రూల్ లాగా తీసుకోవచ్చు. డిఫరెన్షియేషన్ పార్ట్ ఏ పార్ట్ బి ఈ రెండు ఒకటేలాగా కూడా కన్సిడర్
చేసుకోవచ్చు అన్నట్లు మనం. ఇక్కడ మీరు చూసినట్టయితే డిఫరెన్షియేషన్ లాగ్ ఆఫ్ tan hx విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే లెట్ d/dx ఆఫ్ లాగ్ ఆఫ్ tan h/x. బేసిక్ ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా d/dx ఆఫ్ log x అనుకోండి. డెరివేటివ్ ఆఫ్ log x వాల్యూ 1/x. అంటే ఎక్స్ ప్లేస్లో ఏముందండి, ఇదంతా ఉంది, tan h/x ఉంది అన్నట్టు. సింపుల్గా మనం రాసుకుంటే ఇది మొత్తం ఎక్స్ ప్లేస్లో ఉంది. సో అది మొత్తం ఎక్స్ ప్లేస్లో ఉంటే డెరివేటివ్ ఆఫ్ అంటే అగైన్ 1/tan h/x. ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ఉంటే ఓకే, ఎక్స్ కాకుంటే ఏదైనా ఉంటే దాన్ని అగైన్ మళ్ళీ డిఫరెన్షియేషన్ అగైన్ d/dx ఆఫ్ tan h/x. ఇక్కడ చూడండి ఇంకో ఫార్ములా d/dx ఆఫ్ tan hx ఈజ్ ఈక్వల్ టు secant square hx. secant square hx ఇక్కడ అప్లై చేసుకుంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మళ్ళీ కొత్తగా ఉంది. ఏంటి సార్ అంటే ఇదంతా ఎక్స్ ప్లేస్లో ఉంది. సో ఇక్కడ మళ్ళీ అప్లై చేస్తే tan h/x ఇంటూ secant h square x 5x అగైన్ d/dx ఆఫ్ 5x చేస్తే ఇప్పుడు డెరివేటివ్ ఆఫ్ 5x secant square x అంటే నథింగ్ బట్ వి రైట్ cos hx బై, అలా కూడా ఉంచుకోవచ్చు, బట్ వీ కెన్ మోడిఫై చేసిద్దాం. మనకు బుక్లో ఎలా అయినా ఉండొచ్చు, లేకపోతే అలా రాసుకున్నా రైట్. secant h square 5x బై tan h/x డివైడెడ్ 5x వాల్యూ 5 ఓన్లీ. ఇది ఆన్సర్ అవుతుంది. లేదు అంటే మోడిఫై చేయొచ్చు. secant h square అంటే ఏం రాయొచ్చండి, 1/cos h square 5x బై sin h/x బై cos h/5x ఇంటూ 5. చూడండి ఇది స్క్వేర్ గెట్ క్యాన్సల్, ఇది స్క్వేర్ గెట్ క్యాన్సల్, ఈ రెండు ఏమైతే మల్టిప్లై అవుతాయి. అప్పుడు ఏమవుతాయి 5 డివైడెడ్ బై cos h/x sin h/x అనేది ఆన్సర్ వస్తాయి. ఇది రాసిన రైట్ ఆన్సరే, ఇక్కడి వరకు రాసినా కూడా రైట్ ఆన్సరే, మీకు మార్క్స్ వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ వి గో ఫర్ క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ 13కి వచ్చేస్తే find the slope of tangent and normal to the curve. చాలా సింపుల్ క్వశ్చన్. సో ఇది 5th యూనిట్ కదండి. ఫైండ్ ద చూడండి, అదే 1 మార్క్ క్వశ్చన్లో స్లోప్ ఆఫ్ ది కర్వ్ వచ్చింది. ఇక్కడ వచ్చింది స్లోప్ కనుక్కోమన్నాడు, స్లోప్ ఆఫ్ ది టాంజెంట్. స్లోప్ అంటే ఒక్కసారి స్లోప్ కనుక్కుంటే నార్మల్ టాంజెంట్ రెండు ఈజీగా వస్తాయి. అందుకే 5th యూనిట్ మీకు సజెస్ట్ చేస్తున్నా, కన్ఫామ్ ప్రిపేర్ కమ్మని. ఎందుకంటే ఈజీగా 10 మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు 5th యూనిట్ ప్రిపేర్ కావడం వల్ల మీరు. ఓకేనా, రైట్. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ది టాంజెంట్స్ అండ్ నార్మల్ టు ది కర్వ్. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ది టాంజెంట్స్ అండ్ నార్మల్ టు ది కర్వ్లో కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడే చూడండి, స్లోప్ ఆఫ్ ది నార్మల్ టు ది కర్వ్ given curve equation ఏమవుతుందండి, y is equal to x square plus 4x plus 1 and point is 1,6. ఈ 1,6నే x1 y1 అనుకుంటాం. దీని డిఫరెన్షియేషన్ చేస్తే dy/dx is equal to derivative of x square value 2x, derivative of 4x value 4 plus 0. So dy/dx equal to 2x plus 4 అని రాసేయచ్చు. 2x plus 4 dy/dx is equal to what, 2x plus 4. స్లోప్ ఆఫ్ టాంజెంట్ అన్నా స్లోప్ అన్నా సేమ్. ఓకేనా, స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ అండ్ స్లోప్ ఆఫ్ ది బోత్ ఆర్ ది ఈక్వల్. dy/dx ఆఫ్ x1, y1. dy/dx value 2x plus 4 point is 1,6. So in place of x we submit the 1 plus 4. 6 అంటే 6 ఎందుకు సబ్మిట్ చేయాలంటే అది y వాల్యూ, y లేదు కాబట్టి వదిలేస్తాను. ఎంత వచ్చింది మనకు 6, m equal to 6 వచ్చింది. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ ది నార్మల్ అప్పుడు ఏమవుతుంది -1/m, నథింగ్ బట్ -1/6 ఈజ్ ద ఆన్సర్. అంతే, ఇది మనకు టోటల్ క్వశ్చన్కి ఒక ఆన్సర్. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ అండ్ నార్మల్ టు ది y is equal to x square plus 4x plus 1 at 1,6. అంటే 2 క్వశ్చన్లు వచ్చాయి, ఒకటే కాన్సెప్ట్ కూడా లెంతీగా ఎక్కడి నుంచో ఇవ్వలేదు.
ఓకేనా. నెక్స్ట్ వీ గో ఫర్ ది 14th క్వశ్చన్. ఇది 6th యూనిట్ నుంచి వస్తుంది. 14th క్వశ్చన్ 6th యూనిట్. ఫైండ్ ద minimum value of 4x cube plus 9x square minus 12x plus 1. మనం దీన్ని మినిమం వాల్యూ కనుక్కోమన్నాడు. మినిమం వాల్యూ కనుక్కుందాం. మినిమం వాల్యూ కనుక్కోవాలంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ given y is equal to అని కన్సిడర్ చేద్దాం. 4x cube ప్లస్ 9x square మైనస్ 12x ప్లస్ 1. మనం మినిమం వాల్యూ అన్నాడు కాబట్టి దీన్ని మనం ఎన్నిసార్లు చేయాలి? రైట్, ఇక్కడ y is equal to 4x cube ప్లస్ 9x square మైనస్ 12x ప్లస్ 1 అనేది వచ్చేసింది. అయితే మినిమం వాల్యూ అన్నాడు కాబట్టి మినిమం 2 టైమ్స్ అయినా డిఫరెన్షియేషన్ చేయాలి. అంటే 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేస్తేనే మినిమం వాల్యూస్ మ్యాక్సిమం వాల్యూస్ వస్తాయి. 1 టైం డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది మనకు? ఎప్పుడైతే మనం 1 టైం డిఫరెన్షియేషన్ చేస్తామో 1 టైం డిఫరెన్షియేషన్ చేస్తే మనకు ఇంక్రీజింగ్గా మినిమం వాల్యూ ఎట్ మ్యాక్సిమం వాల్యూ ఎట్. అయితే డిఫరెన్షియేషన్ ఇది ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది? dy/dx ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ 4x స్క్వేర్ ఏమవుతుందండి? d/dx ఆఫ్ 4x క్యూబ్ ప్లస్ d/dx ఆఫ్ 9x స్క్వేర్ మైనస్ d/dx ఆఫ్ 12x ప్లస్ d/dx ఆఫ్ 1 అని మీనింగ్. అవునా? 4x క్యూబ్ అంటే 4 3 జా 12x స్క్వేర్ 18x మైనస్ 12 ప్లస్ 0 మనకు dy/dx వచ్చింది. సో dy/dx ఈక్వల్ టు 12x స్క్వేర్ ప్లస్ 18x మైనస్ 12. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. అగైన్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. మళ్ళీ చేస్తే ఏమవుతుందండి? d/dx ఆఫ్ dy/dx ఈక్వల్ టు 12 కాన్స్టెంట్ టర్మ్ d/dx ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 18 is the constant term d/dx of x minus d/dx of 12 only. చేయండి, d square y/dx square అంతేనా? రైట్. 2x అంటే 24x, ఎందుకంటే డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ వాల్యూ 2x కాబట్టి, ప్లస్ 18 మైనస్ 0. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 3గా తీసుకుంటాం. ఫ్రమ్ ఈక్వేషన్ ఏం చేద్దాం? 2. అప్పుడేంటి? సో dy/dx ఈక్వల్ టు 0 తీసుకోవాలి మనం. ఎందుకు? మ్యాక్సిమం వాల్యూ ఎట్ వాల్యూస్ తెలియడానికి మనం ఈక్వల్ టు 0 తీసుకుంటాం. 0 తీసుకుంటే 12x స్క్వేర్ ప్లస్ 18x మైనస్ 12 ఈక్వల్ టు 0. వాట్ ఈస్ ద కామన్ టర్మ్? కామన్ టర్మ్ వచ్చేసి 3గా వచ్చేస్తుంది. అంటే 4x స్క్వేర్ ప్లస్ 6 తీసుకోవచ్చు, కానీ 6 కామన్ తీస్తే 2x స్క్వేర్ 6 3x మైనస్ 2 ఈక్వల్ టు 0. ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 2 జా మైనస్ 4, మిడిల్ వాల్యూ ఏమవుతుంది? 3. సో వీ రైట్ 4 మైనస్ 1. సో 2x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ x మైనస్ 2 ఈక్వల్ టు 0. సో ఇన్ ఫస్ట్ 2 టర్మ్స్ వీ కామన్ ద 2x, x ప్లస్ 4, x ప్లస్ 2, నెగిటివ్ 1 కామన్ తీస్తే x ప్లస్ 2 ఈక్వల్ టు 0, x ప్లస్ 2 2x minus 1 equal to 0. x plus 2 equal to 0 and 2x minus 1 equal to 0. x equal to ఏమైంది? మైనస్ 2. x ఈక్వల్ టు ఏమవుద్ది? 1/2 అయిపోయింది. మనకి 2 వాల్యూస్ వచ్చాయి. ఈ 2 వాల్యూస్లో ఏది మ్యాక్సిమం అయితే ఏది మినిమం అయితే తెలియదు. సో నేను ఏం చేస్తున్నా? x ఈజ్ ఈక్వల్ టు -2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ నెంబర్ 3లో సబ్మిట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? d²y/dx స్క్వేర్ 24 ఆఫ్ -2 ప్లస్ 18 ఈక్వల్ టు 0. 24 ఆఫ్ -2 ఎంత? -48 ప్లస్ 18 అంటే -30. -30 అనేది లెస్ దెన్ 0. d²y/x స్క్వేర్ లెస్ దెన్ 0 వచ్చింది కాబట్టి ఈజ్ మ్యాక్సిమం ఎట్ x ఈజ్ ఈక్వల్ టు -2 తీసుకున్నాం. అయితే ఇప్పుడు మినిమం కావాలి కదా. x ఈజ్ ఈక్వల్ టు 1/2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 3లో సబ్మిట్ చేయండి. 3లో సబ్మిట్ చేస్తే d²y/dx స్క్వేర్ ఈక్వల్ టు 24 ఆఫ్ 1/2 ప్లస్ 18 12 ఏమవుతుంది?
30 అవుతుంది. అంటే d²y/dx² ఏమొచ్చిందండి, >0 వచ్చింది. ఈజ్ మినిమం ఎట్ x = 1/2. అయితే మనం మినిమం వాల్యూ కావాలి కదా, x = 1/2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. చాలా పెద్ద క్వశ్చన్ ఇచ్చేసాడు 3 మార్క్స్కి. ఈక్వేషన్ 1 ఏంటి మనకు ఇదే కదా, ఇందులో సబ్మిట్ చేస్తే మనకు మినిమం వాల్యూ వస్తుంది. అంటే 4/1/2³ ప్లస్ 9/1/2² మైనస్ 12/1/2 ప్లస్ 1. సో 4/8, 9/4, 6 ప్లస్ 1. చూడండి 4 1 జా 4 2 జా 4 1 జా 4 2 జా అంటే 1/2 ప్లస్ 9/4 మైనస్ 5. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 2 + 9 ఎంత, 11/4 మైనస్ 5. సో 11 మైనస్ 20/4 = మైనస్ 9/4 ఈజ్ ద మినిమం వాల్యూ అని అర్థం. ఓకే, ఇది కొద్దిగా లెంతీ క్వశ్చన్, చాలా లెంతీ క్వశ్చన్. ఇది 3 మార్క్స్కి ఇచ్చాడు. మనకి ఎలాగో చాయిస్ ఉంటాయి కాబట్టి వదిలేసుకోవచ్చు. మరి అంటే అన్నీ వస్తేనే, మాకు మిగిలినే రావంటే మాత్రం చేయండి, ఎందుకంటే మీకు టైం సరిపోతుందండి. చూడండి ఇప్పటికి నేను ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూనే అన్ని క్వశ్చన్స్ రాస్తే ఇప్పుడు ఎన్ని క్వశ్చన్ మార్క్ అయినా 20, 12 + 8 20 మార్క్స్ పేపర్ కంప్లీట్ చేస్తే ఎంత, 40 మినిట్స్లోనే. మనకి ఎగ్జామ్ టైం ఎంత, 2 అవర్స్. ఎందుకు కంప్లీట్ కాదండి, అందులో మీరు అన్నీ రాయాల్సిన అవసరం కూడా లేదు కదా. ఓకేనా, కంప్లీట్ అయిపోతుంది. పార్ట్ సికి వచ్చేస్తే 15th క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. చూడండి పార్ట్ బిలో ఏమో మనకు స్ట్రేట్ లైన్స్ ఇచ్చిండు, పార్ట్ సిలో సర్కిల్ ఇచ్చిండు. మీకు ఈసారి ఎగ్జామ్ పార్ట్ బి నుంచి సర్కిల్ ఇవ్వచ్చు, పార్ట్ సి నుంచి స్ట్రేట్ లైన్ ఇవ్వచ్చు, ఎలా అయినా ఇస్తాడు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ having the center at 3, 4 and touching the straight line 5x plus 12y minus 11 = 0. అంటే ఇక్కడ మీకు డయాగ్రామ్ డ్రా చేస్తే చూడండి క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చాడనేది మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు ఇలా. ఓకే, సర్కిల్ ఈక్వేషన్ ఇస్తే దానికి ఎక్కడో ఒక దగ్గర స్ట్రేట్ లైన్ అనేది టచ్ అవ్వకుంటూ వెళ్తుంది, ఇలా టచ్ అయితే వెళ్ళింది. ఓకేనా, రైట్. ఇలా టచ్ అవుతూ వెళ్ళాక సెంటర్ నుంచి దీనికి ఒక పాయింట్ డ్రా చేసుకోవచ్చు కదా మనం. రైట్, డ్రా చేశాక ఇక్కడ సెంటర్ ఎంత, 3, 4. ఈ స్ట్రేట్ లైన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చిండు మనకు, 5x plus 12 minus 11 = 0. అయితే మనం సర్కిల్ ఈక్వేషన్ కావాలి. సర్కిల్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు 2 types ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఒకటి GFC వాల్యూ అన్న తెలియాలి, లేకపోతే సెంటరు రేడియస్ అయినా తెలిసి ఉండాలి. ఓకేనా, అయితే మనకు సెంటర్ తెలుసు, రేడియస్ మిస్ అవుతుంది. ఓకేనా, సెంటర్ తెలుస్తుంది బట్ రేడియస్ మిస్ అవుతుంది. ఆ రేడియస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. రేడియస్ అంటే ఇది ఇదే, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న దాన్నే రేడియస్గా కనుక్కోవచ్చు. దాన్నే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కూడా అంటాం. ఓకేనా, ద రిక్వైర్డ్ సర్కిల్ సెంటర్ ఈస్ సెంటర్ ఏం తీసుకోవచ్చు అండి, -g, -f = 3, 4 ఇచ్చేసింది. అవునా, అయితే the perpendicular distance from 3, 4 to the line ఎక్కడి వరకు ఉంది, 5x plus 12y minus 11 = 0. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుంటున్నా, దాన్నే d అనుకుంటాం. d నథింగ్ బట్ ఏమవుతుందండి, r కూడా అవుతుంది. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా d = mod of ax1 plus by1 plus c by under root of a square plus b square. ఇంతకుముందుకు పారాబోలాలో చేసాం కదా, అదే ఇక్కడ. సరే, ax1 plus by1 అంటే ఇదే, ఈ స్ట్రేట్ లైన్నే అనుకుంటాం. 5 of x1 అంటే ఏంటిది, ఇది x1 y1. 3 plus 12 of 4 minus 11 mod of
under root of a square plus b square. X coefficient is the a. X coefficient 5 అంటే 5 square we write. Y coefficient ఎంత 12 అంటే 12 square we write. Nothing but let simplify 15 plus 48 minus 11 by under root 25 plus 144. Nothing but what we write. ఇక్కడ 15 minus 11 అయితే 4 అంటే 52 by under root of 169. సో 52 by 169 nothing but 13 కదా. ఎందుకు 52 by under root 13 square రాయొచ్చు మనం. ఓకే 13 1 జా 13 4 జా అంటే డి వాల్యూ ఎంత వచ్చిందండి 4 అంటే నథింగ్ బట్ ఏంటి అన్నట్టు రేడియస్ మనకు ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ మనకు సెంటర్ రేడియస్ ఉన్నప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఫార్మ్ x minus h square minus y minus k whole square is equal to r square ఇది దీన్నే మనం h కామా k అని కూడా ప్రూవ్ చేసుకుంటాం. h అంటే 3 k అంటే 4 అన్నట్టు. సో x minus 3 square ప్లస్ y minus 4 square is equal to 4 square. సింప్లిఫై చేయండి. x square ప్లస్ 9 minus 6x y square plus 16 minus 8y is equal to 16 get cancelled. X square plus y square minus 6x minus 8y plus 9 equal to 0 is the required circle equation. ఓకేనా రైట్. ఎన్ని అయిపోయినాయి మనకి ఇప్పటికి కొద్దిగా లెంత్ క్వశ్చన్ 15th వన్ కూడా 15 క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వి గో ఫర్ ది క్వశ్చన్ నెంబర్ 16. క్వశ్చన్ నెంబర్ ఎంత అండి 16. క్వశ్చన్ నెంబర్ 16కి వస్తే ఫైండ్ ద equation of the ellipse. Find the equation of the ellipse whose focus is 3, అంటే మీరు పారాబోలా ఒకటి ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మనకు అక్కడ అంటే మొత్తం ఈ 3 టాపిక్స్ ప్రిపేర్ అయ్యే బదులు అది వదిలేయడం బెటర్. పారాబోలా హైపర్బోలా వేసేది బట్ నేను చెప్తున్నా అంతే. మన క్వశ్చన్ పేపర్లో ఉంది కాబట్టి చెప్పుకోవడమే, వదిలేయడం బెటర్ మీరు. ఇది మనకు ఎలిప్స్ ఈక్వేషన్ ఇచ్చాడు. సేమ్ ఇంతకుముందు కనుక మనం 3 మార్క్స్లో పారాబోలా క్వశ్చన్ ఎలా చేస్తామో ఇక్కడ కూడా అలాగే చేస్తాం. చూడండి నేను రాస్తాను, డయాగ్రామ్ డ్రా చేస్తా, మీకు కొంత ఐడియా వస్తుంది. ఇది ఎలిప్స్. ఇది ఎలిప్స్గా కన్సిడర్ చేస్తే మనకి ఇక్కడ డైరెక్ట్రిక్ ఈక్వేషన్స్ ఉంటాయి ఇలా. ఓకేనా. డైరెక్ట్రిక్ ఈక్వేషన్ ఉంటే ఇక్కడ ఎస్ ఫోసి ఫోకస్ ఎంత 3, 1 పాజిటివ్ డైరెక్షన్లో ఉంది కదా. రైట్. ఇక్కడ ఎస్ ఫోకస్ ఎంత 3, 1. అయితే ఇక్కడ ఫోకస్ 3, 1 అంటే దీని మీద పాయింట్ పి ఉంటుంది x, y. ఇక్కడ నుంచి ఈ డైరెక్ట్రిక్ ఈక్వేషన్ లైన్ ఫామ్ అవుతుంది. ఈ లైన్ ఎంత x మైనస్ y ప్లస్ 6 ఈక్వల్ టు 0. అంటే మీరు యాస్టేజ్ డేటా రాస్తా. బై ఎసెంట్రిసిటీ కండిషన్ బై యూజింగ్ ఎసెంట్రిసిటీ కండిషన్ ఎస్పీ బై పిఎం ఇది ఎమ్. ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు ఈ అన్నట్టు. ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు ఎసెంట్రిసిటీ ఎంత 1/2 ఇచ్చాడు. అంటే 2 ట్రాన్స్ఫర్ చేయండి. 2SP ఈజ్ ఈక్వల్ టు పిఎం అని మీనింగ్. అయితే పారాబోల్లో ఎస్పీ బై పిఎం ఈక్వల్ టు 1 రాసుకున్నాడంటే ఎసెంట్రిసిటీ ఎప్పుడైతే 1 అవుతుందో దాన్నే పారాబోలా అంటాం. వాటిని ఏమంటాం పారాబోలా అంటాం. అదే ఎసెంట్రిసిటీ అనేది గ్రేటర్ దెన్ 1 వచ్చింది అనుకోండి, ఐ మీన్ గ్రేటర్ దెన్ 0 వస్తే దాన్ని ఎలిప్స్ అంటాం. లెస్ దెన్ వస్తే హైపర్బోలా అంటాం అకార్డింగ్ టు కాన్సెప్ట్. బట్ మనకు అంత డెప్త్గా ఇక్కడ అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ ఫార్ములాస్ అప్లై చేస్తున్నాం. ఎస్పీ అంటే ఏంది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ x2 minus x1 square ప్లస్ y2 minus y1 square వచ్చిందా. పిఎం అంటే ఏంటిది ఇక పి నుంచి ఎం వరకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ax1 ప్లస్ by1 ప్లస్ సి బై అండర్ రూట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అండర్ రూట్ ఏం రాసాను ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సార్ మరి ఇక్కడ x1 y1 ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఇంకో చూడండి, ఇక్కడ x, y రాసాం కదా, ఇది x2 y2, ఇది x1 y1 తీసుకోండి. అంటే ఇక్కడ అప్లై చేస్తే వి గెట్
2 ఇంటూ అండర్ రూట్ x2 మైనస్ x1 అంటే x మైనస్ 3 హోల్ స్క్వేర్ y మైనస్ 1 హోల్ స్క్వేర్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే మీకు తెలుసు కదండి, దీన్నే ఈ ప్లేస్లో x దగ్గర ఏం చేయండి 3 సబ్మిట్ చేయండి, 3 y దగ్గర ఏం చేయండి 1 సబ్మిట్ చేయండి. ఈ పాయింట్లనే ఇందులో సబ్మిట్ చేసుకుంటాం మనం. ప్లస్ 6 బై ఏ వాల్యూ అంటే x కోషంట్ 1 స్క్వేర్ ప్లస్ మైనస్ 1 స్క్వేర్. ఇక్కడ చూసుకున్నట్లయితే 2 ఇంటూ అండర్ రూట్ x స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6x y స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2y. 3 మైనస్ 1 ఎంత అండి 2 అంటే 8 బై రూట్ 2 వచ్చేసింది మనకు. 8 బై 2 రూట్ 2 వస్తే 2 1s 2 4s స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ వాట్ గెట్ x స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 6x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2y ఈక్వల్ టు 16 బై 2. స్క్వేరింగ్ అన్నట్టు ఈ రెండింటికి స్క్వేర్ అయిపోయి క్యాన్సిల్ అయిపోతాయి. 2 1s 2 8s. చూస్తే ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 6x మైనస్ 2y 9 ప్లస్ 1 ఎంత 10 మైనస్ 8 ఈక్వల్ టు 0. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 6x మైనస్ 2y ప్లస్ 2 ఈక్వల్ టు 0. దీన్నే మనం ఏమంటా ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ అవుతుంది. ఓకేనా, మీకు వస్తే చేయండి, లేకపోతే ఎలిప్స్ వదిలేసుకోండి, అబ్బా నష్టం ఏమి ఉండదు. వేరే చాప్టర్స్ నుంచి చాయిస్కి వెళ్ళిపోతాయి కదా మనకు లాంగ్ ఆన్సర్స్ గట్లా. ఓకేనా, అది బెటర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17కి వస్తే ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్, అందుకే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే 3rd 4th 5th అనేది బెటర్. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ log of sin of root cos x with respect to x. ఇది చూడండి చైన్ రూల్ మాత్రం అప్లై చేస్తాం. సో dy by dx ఆఫ్ ఏం తీసుకోవచ్చు మనం log of sin of root cos x. ఇక్కడ చూస్తే బేసికలీ మనకు ఫార్ములా ఏంటి డెరివేటివ్ ఆఫ్ log x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎక్స్. ఇక్కడ చైన్ రూల్ ఎందుకు అప్లికేబుల్ అవుతుందంటే యాక్చువల్గా ఎక్స్ ప్లేస్లో ఉండాలి ఎక్సే ఉండాలి, బట్ ఈ ఎక్స్ ప్లేస్లో ఇక్కడ ఏముంది మొత్తంలో సైన్ ఆఫ్ log x ఉంది. అంటే వి రైట్ 1 బై సైన్ ఆఫ్ రూట్ కాస్ ఎక్స్. అగైన్ dy by dx ఆఫ్ వాట్ వి రైట్ సైన్ ఆఫ్ రూట్ కాస్ ఎక్స్. ఓకేనా, అంటే ఎక్స్ ప్లేస్లో ఎక్స్ కాకుండా సైన్ ఆఫ్ రూట్ కాస్ ఎక్స్ ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ నేను డిఫరెన్షియేషన్ చేశాను. ఇక్కడ మళ్ళీ ఫార్ములా dy by dx ఆఫ్ కాస్ ఎక్స్ dy by dx ఆఫ్ సైన్ ఎక్స్. dy by dx ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. అవునా, అదే అప్లై చేస్తాం. 1 బై సైన్ ఆఫ్ రూట్ కాస్ ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ సైన్ రూట్ కాస్ ఎక్స్ ఏమవుతుంది కాస్ రూట్ కాస్ ఎక్స్. అయితే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముందంటే రూట్ కాస్ ఎక్స్ ఉంది. సో అగైన్ dy by dx ఆఫ్ రూట్ కాస్ ఎక్స్. చూడండి కాస్ బై సైన్ ఏమవుతుంది కాట్ ఆఫ్ రూట్ కాస్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ రూట్ కాస్ ఎక్స్ వాల్యూ dy by dx ఆఫ్ రూట్ ఎక్స్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు 1 బై 2 రూట్ ఎక్స్ అవుతుందా. ఏమంటే ఏం రాయొచ్చు 1 బై 2 రూట్ కాస్ ఎక్స్ అగైన్ dy by dx ఆఫ్ కాస్ ఎక్స్. ఏం సార్ మళ్ళీ కాస్ ఎక్స్ వచ్చిందంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముంది కాస్ ఎక్స్ ఉంది. యాక్చువల్గా అక్కడ ఏమి ఉండాలి ఎక్సే ఉండాలి, ఎక్స్ కాకుండా కొత్తది వేసినా దాన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి. మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది కాట్ ఆఫ్ రూట్ కాస్ ఎక్స్ బై 2 రూట్ కాస్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ కాట్ ఎక్స్ వాల్యూ మైనస్ సైన్ ఎక్స్. ఇక్కడికి ఇది ఆన్సర్ అయిపోయింది. అంతేగాని చాలామంది తెలివి కళ్ళలు ఉంటారు, ఇక్కడ రూట్ కాస్ ఎక్స్ ఇక్కడ రూట్ కాస్ ఎక్స్ క్యాన్సిల్ చేసి కాట్ బై 2 ఇంటూ మైనస్ సైన్ ఎక్స్ రాస్తారు. ఇది టోటల్గా రాంగ్ అవుతుంది. ఎప్పుడైనా మనకు టీటా టేబుల్లో ఉన్న ఎప్పుడు క్యాన్సిల్ చేస్తాం. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ఉంటే ఎక్స్ కాస్ చేసి కాస్ బై సైన్ రాసామా రాయం కదా. అలాగే రూట్ ఉన్నప్పుడు కూడా క్యాన్సిల్ చేయము అన్నమాట. ఓకేనా, రైట్, చాలా సింపుల్. ఇదేంటి 3rd యూనిట్ క్వశ్చనే, చైన్ రూల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. నెక్స్ట్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 18. మనం క్వశ్చన్ నెంబర్ 18కి వచ్చేస్తే ఇఫ్ u ఈక్వల్ టు log ఆఫ్ x పవర్ 4 ప్లస్ y పవర్ 4 బై x ప్లస్ y
షో దట్ ఎక్స్ డో యూ బై డో ఎక్స్ ప్లస్ వై ఇంటూ డో యూ బై డో వై ఈక్వల్ టు 3. ఓకేనా, ఇది పార్షియల్ డిఫరెన్షియేషన్. ఇది క్వశ్చన్ ఏంటి, మనకు 4th యూనిట్ నుంచి వచ్చే క్వశ్చన్. ఇది మనం సొల్యూషన్ చూసినట్లయితే సింపుల్. మనకేమిచ్చానండి, యూ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 బై ఎక్స్ ప్లస్ వై. సో మనం ఇది ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ డో యూ బై డో ఎక్స్ డో యూ బై డో వై కనుక్కోవాలన్నట్టు. అయితే దీన్ని ఇలాగే చేస్తే నాకు లెంతీ అవుతుంది కాబట్టి నేను లాగ్ ఏ బై బి ఫార్ములా యూజ్ చేసుకుంటాను. లాగ్ ఏ మైనస్ లాగ్ బి ఫార్ములా యూజ్ చేయడం వల్ల నాకు ప్రాబ్లం అనేది సింప్లిఫై అవుతుంది. చూడండి, యూ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 మైనస్ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. నాకు ఈజీగా అవ్వడానికి మాత్రమే నేను ఇలా చేస్తున్నాను. సో దీన్ని మళ్ళీ యూ బై వి మెథడ్ కూడా చేసుకోవాలి. సో డైరెక్ట్ చేయడమే బెటర్ అనుకుంటా. అంటే ఓకే, చేసి చూద్దాం ఎలా వస్తుందో అనేది మనం చేస్తేనే కదా తెలిసేది. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఉంది కదా, సో డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఆఫ్ log of x power 4 plus y power 4 minus dou bu by dou x of log of x plus y. x plus y చూస్తే డో బై డో ఎక్స్ ఆఫ్ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 4 ఏమవుతుంది, డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ 1 బై ఎక్స్ అంటే 1 బై ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 అగైన్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 అవుతుంది. ఇక్కడ కూడా 1 by x plus y again dou by dou x of x plus y we write only. So derivative of x అయితే పార్షియల్ డిఫరెన్షియేషన్లో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఎక్సే వేరియబుల్, రిమైనింగ్ అన్నిటినీ కూడా మనం కాన్స్టాంట్గా ట్రీట్ చేయాలి. ఎక్స్ పవర్ 4 అంటే ఏమవుతుంది 4x³ వై పవర్ 4 0 అంటే రైట్ ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 మైనస్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 1 ప్లస్ 0 బై ఎక్స్ ప్లస్ వై. దెన్ వాట్ వీ గెట్ హియర్ 4x³ by x power 4 plus y power 4 minus 1 by x plus y. ఇది డో యూ బై డో ఎక్స్. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఏం చేద్దాం, అగైన్ మైనస్ లెట్ యూ ఈజ్ ఈక్వల్ టు ఏంటి లాగ్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 మైనస్ లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై కదా. ఇప్పుడు డిఫరెన్షియేషన్ పార్షియల్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఏం చేయండి, వైతో చేయండి. అప్పుడు ఏంటి డో యూ బై డో వై ఈక్వల్ టు డో యూ బై అంటే ఏమవుతుంది 1 బై ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 అగైన్ డో బై డో వై ఆఫ్ ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ వై డో బై డో వై ఆఫ్ ఎక్స్ ప్లస్ వై వి గెట్ ఓన్లీ డో బై డో వై ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో దీన్ని డో బై ఎక్స్ ప్లస్ 4y³ బై x power 4 plus y power 4 minus 0 plus 1 by x plus y. So 4y³ by x power 4 plus y power 4 minus 1 by x plus y. ఇక్కడ వరకు ఓకే. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. LHS ఏంటి యాక్చువల్గా మనకు LHS ఈస్ x ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ y ఇంటూ డో యూ బై డో వై. మనం RHS ప్రూవ్ చేయాలి, ఇదే కదా, x ఇంటూ డో యూ బై డో ఎక్స్ ప్లస్ y ఇంటూ డో యూ బై డో వై అన్నట్లు. దాన్నే ఇక్కడ మనం ప్రూవ్ చేద్దాం. ఎక్స్ డో యూ బై డో ఎక్స్ అంటే ఈ వాల్యూ అంటే 4x³ ఎక్స్ ఇంటూ 4x³ బై ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ వై. నెక్స్ట్ ప్లస్ వై ఆఫ్ 4y³ బై ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ వై. జస్ట్ మల్టిప్లై చేస్తే 4x³ అంటే ఏమవుతుంది 4x పవర్ 4 బై ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 మైనస్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ 4y³ పవర్ 4 బై ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 మైనస్ వై బై ఎక్స్ ప్లస్ వై. ఓకేనా, రైట్. ఎప్పుడైతే ఇలా వచ్చిందో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండు ప్లేసెస్ సేమ్ అంటే పవర్స్ అడిషన్ చేయొచ్చు. అప్పుడు అడిషన్ చేస్తే 4 ఆఫ్ ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4 బై ఎక్స్ పవర్ 4 ప్లస్ వై పవర్ 4. ఇక్కడ కూడా ఈ రెండు ప్లేసెస్ సేమ్ కదా, పవర్స్ అడిషన్ చేస్తే ఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ ప్లస్ వై. అంటే ఈ రెండింటిని అడిషన్ చేశాను, ఈ రెండింటిని అడిషన్ చేశాను. చూడండి, బోత్ ఆర్ ది గెట్ క్యాన్సల్. వాట్ వీ గెట్ 4 ఆఫ్ 1
-1. ఆన్సర్ ఈస్ 3. వచ్చేసిందా? కంప్లీటెడ్. మాకు పర్ఫెక్ట్గా తెలిసింది ఎన్సీ కూడా అది రాస్తే అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ నెంబర్ 19. ఇది కూడా పెద్దదేనండి. ఫైండ్ ద lengths of tangent, normal, subtangent and subnormal to the curve y is equal to x cube minus 3x square minus 8x minus 2 ఎటు 3,4. ఎటేంటిది 3,4 అనేది చేయాలి మనం. 3,4 చూడండి. ఇక్కడ కూడా మనం స్లోప్ అనేది కన్ఫామ్ కనుక్కోవాలి. స్లోప్ అనేది కామన్. గివెన్ కర్వ్ ఈక్వేషన్ ఇస్ y is equal to x cube minus 3x square minus 8x minus 2. ఎటేమన్నాడు? 3,4 అని. ఎట్ 3,4. అయితే దీన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం. మనకు ఫిఫ్త్ యూనిట్లో స్లోప్ కనుక్కోమన్నా, ఈక్వేషన్ కనుక్కోమన్నా, యాంగిల్ బిట్వీన్ కనుక్కోమన్నా, ఆర్థోగోనల్ ఏది చేయమన్నా స్లోప్ అయితే కనుక్కోవాలి. అందుకే ఫిఫ్త్ యూనిట్ ఇంపార్టెంట్. మళ్ళీ చేంజ్ కాదు, కాన్సెప్ట్స్ కూడా చేంజ్గా, క్వశ్చన్ లేదో డిఫికల్టీగా కూడా అడగడం. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? dy/dx ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఏమవుతుంది? 3x స్క్వేర్. డెరివేటివ్ ఆఫ్ 3x స్క్వేర్ వాల్యూ 6x minus 8 వచ్చిందా? స్లోప్ m ఈక్వల్ టు dy/dx ఆఫ్ x1, y1. సో dy/dx వాల్యూ 3x square minus 6x minus 8 ఆఫ్ x1, y1 వాల్యూ 3,4. 3 సబ్మిట్ చేస్తే 3 ఆఫ్ 3 స్క్వేర్ 6 ఆఫ్ 3 minus 8. 3 స్క్వేర్ వాల్యూ 9. 9 3s are 27. 6 3s are 18 minus 8. చూడండి, 27 minus 18 minus 8 ఎంత? 26. అంటే m ఈక్వల్ టు ఎంత? 1 వచ్చేసింది. స్లోప్ 1 వచ్చిందా? ఇప్పుడు చేద్దాం. లెంత్ ఆఫ్ ది టాంజెంట్, లెంత్ ఆఫ్ ది నార్మల్. లెంత్ ఆఫ్ ది ఫస్ట్ వన్ కనుక్కుంటున్నా. లెంత్ ఆఫ్ ది టాంజెంట్. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఫార్ములా ఏంటి? y1 ఇంటూ √1 ప్లస్ m²/m. ఇది మాడ్ ఉండాలి, ఎందుకంటే లెంత్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఉంటుంది కాబట్టి వి ఇండికేటెడ్ విత్ పాజిటివ్, అంటే పాజిటివ్ రావాలి కాబట్టి వి రైట్ m, అంటే ఐ మీన్ మాడ్ యూజ్ చేస్తామని మీనింగ్. అంతకు మించి ఇంకేమీ కూడా లేదు. ఓకే, y1 అంటే ఏంటి ఇస్తారంటే ఇక్కడ వీళ్ళ పాయింట్ ఇచ్చారు చూసారా, దాంట్లో నుంచి y1 తీసుకోండి. y1 ఎంత? 4 ఆఫ్ √1 ప్లస్ 1² 1. సో 4√2 is the length of the tangent. Next second one is length of the normal. Length of the normal ఏమది? y1 ఇంటూ √1 ప్లస్ m². ఓకే, సో ఆల్రెడీ వచ్చేసింది. ఇది కూడా ఏమొస్తుంది అండి? 4√2 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్, లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్. లెంత్ ఆఫ్ సబ్ టాంజెంట్ వాల్యూ y1/m, అంటే y1 వాల్యూ 4, m వాల్యూ √2. నథింగ్ బట్ ఏం చేయొచ్చు అంటే 2 ఇంటూ 2/√2 రాసుకోవచ్చు కదండి. అయితే మనకు a/√2a ఉంటే √a రాయొచ్చు అన్నట్టు. అకార్డింగ్ టు ఆ కండిషన్లో చూసుకుంటే 2√2 అయిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, లెంత్ ఆఫ్ సబ్ నార్మల్. సో y1, వెయిట్ ఇక్కడ లెంత్ ఆఫ్ ది ఇది రాంగ్ రాశాను నేను. ఇక్కడ m1 వాల్యూ ఎంత? 1 కదండి. y1 అంటే 4/1 ఈజ్ ఈక్వల్ 4 ఓన్లీ. ఇదెంత? y1 ఇంటూ m, అంటే 4 ఆఫ్ 1 4. ఇవి మనకు వచ్చే ఆన్సర్లు. చాలా సింపుల్ క్వశ్చన్ నన్ను అడిగితే. చాలా సింపుల్ అంటే చాలా సింపుల్, అందుకే ఫిఫ్త్ యూనిట్ అంటున్నాను. సిక్స్త్ యూనిట్లో రెండు టాపిక్లు ఉన్నాయి. మీరు ఎక్కువ రెండు టాపిక్లు ఉండే బదులు సింగిల్ టాపిక్ ఉన్న యూనిట్స్ చూజ్ చేసుకుంటే మనం స్కోర్ ఎక్కువ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ఫైండ్ ద dimensions
ఫైండ్ ద డైమెన్షన్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఆఫ్ maximum area having a perimeter of 24 feet. Maximum area of the 24 feet. అయితే సింపుల్ క్వశ్చనే. అయితే మనకు ఒక రెక్టాంగిల్ ఉంది. సో లెంత్ ఎక్స్ బ్రెడ్త్ను వై అని కన్సిడర్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏరియా అన్నాడు, అవునా? పెరిమీటర్ ఇచ్చిండు కదా, లెంత్ ఏవి, లెంత్ బిఏ ఎక్స్, లెంత్ బి ఎక్స్ యూనిట్స్, ఎక్స్ ఫీట్స్, బ్రెడ్త్ వచ్చేసి వై ఫీట్స్గా కన్సిడర్ చేసుకుందాం. అయితే పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఎంత, 24 feet అన్నాడు. ఫార్ములా ఏంటి, 2 of x plus y equal to 24. సో x plus y is equal to 12. రీజన్ 2 1s are 2, 12s are we take. సో y equal to how much, 12 minus x. ఇది ఈక్వేషన్ 1గా తీసుకుందాం. అయితే ఫైండ్ ద డైమెన్షన్ ఆఫ్ రెక్టాంగిల్, మ్యాక్సిమం ఏరియా అన్నాడు. ఏరియా అన్నాడు కాబట్టి వి టేకన్ యాజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వై. మనకు ఎక్స్ వై ప్లేస్లో 12 minus x చేయండి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 12x minus x స్క్వేర్. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డిఏ బై డిఎక్స్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ 12x ఏమవుతుందండి, 2x వచ్చిందా, రైట్. ఇప్పుడు ఇక ఇంకోసారి డిఫరెన్షియేషన్ కూడా వస్తుంది. ఇది ఈక్వేషన్ 1. అగైన్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఏమవుతుంది, ఎక్స్ అంటే d² బై dx స్క్వేర్ మ్యాక్సిమం ఇన్వాల్వ్ అన్నట్టు, 0 minus 12. సో 12 అనేది ఏమొచ్చింది, లెస్ దెన్ 0 అంటే ఏం రెక్టాంగులర్ ఏరియా ఈజ్ మ్యాక్సిమం. ప్రూవ్ చేశాను నేను. ప్రూవ్ చేశాక నేను ఎక్స్ కామా వై వాల్యూ కొనుక్కోవాలి. అంటే మనం ఏం చేస్తాం, ఎక్స్ కామా వై వాల్యూ ఈక్వేషన్ 2 నుంచి చూసుకుంటాం. ఈక్వేషన్ 2. సో డిఏ బై డిఎక్స్ ఏం తీసుకోవాలండి, ఎప్పుడైనా 0 తీసుకుంటాం మనం. సో 12 minus 2x ఈక్వల్ టు 0. 12 ఈజ్ ఈక్వల్ టు x. x ఈక్వల్ టు ఎంత, 2, 6 వచ్చింది. x ఈక్వల్ 6. x ఈజ్ ఈక్వల్ 6 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. సబ్మిట్ చేస్తే y ఈజ్ ఈక్వల్ 12 minus 6, y ఈక్వల్ ఎంత, 6. అంటే లెంత్ x ఈజ్ ఈక్వల్ 6 feet, బ్రెడ్త్ y ఈజ్ ఈక్వల్ 6 feet అని. అంటే ఇది సింపుల్గా ఆల్ రెక్టాంగిల్స్ ఆర్ స్క్వేర్స్ అవుతాయి కాబట్టి స్క్వేర్స్ అండ్ రెక్టాంగిల్స్ కావు, ఆ ప్రాపర్టీ యూజ్ చేసుకుంటాం. మీకు ఇక్కడే నేనేం చేస్తా అంటే మీకు మిగిలిన 2 క్వశ్చన్ పేపర్లు కూడా మీకు ఇక్కడ ఇచ్చేస్తాను నేను, అవేంటివో చూడండి. సో ఇక్కడికి మనకు టోటల్ క్వశ్చన్ పేపర్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 65 minutes వరకు మనకు టైం పట్టింది. మనకి ఎక్స్ప్లెనేషన్ ఉంది కాబట్టి మీకు 1 hour టైం మిగులుతుంది కూడా. స్లోగా ప్రిపేర్ కాండి, బెటర్గా స్టూడెంట్, ఓకేనా, రైట్. ఇక్కడ చూస్తే ఇది అదే C18 వాళ్ళది ఎప్పుడు June 2020. ఇక్కడ మీరు చూసుకుంటే ఈజీగానే ఉంటుంది. ఏ క్వశ్చన్ పేపర్ కూడా టఫ్ కాదు, అలానే టోటలీ ఈజీ కూడా కాదు, ఓకేనా, రైట్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ చూడండి, డిఫైన్ సర్కిల్, అలా కానిక్ సెక్షన్ వచ్చింది. ఒక కానిక్ సెక్షన్ మళ్ళీ ఇచ్చాడు, sin 10 xy ఈజ్ ఈక్వల్ 29. ఇవి సేమ్ క్వశ్చన్లు అన్నట్టు పెద్దగా చూడండి. ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్, డిఫరెన్షియేషన్, చైన్ రూల్, నార్మల్ రూల్, యూవి, పార్షల్ ఫ్రాక్షన్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ నార్మల్, మ్యాక్సిమం మినిమా, సేమ్ క్వశ్చన్స్. సార్ మరి 21కి వేరు ఉంటుంది కదా సార్ అంటే 21 క్వశ్చన్ పేపర్ కూడా ఉంది ఇందులో. మీరు చూసుకున్నట్టే చూడండి, సేమ్ ఇంతకుముందు నేను చెప్పిన 18th క్వశ్చన్ పేపర్ ఉందా, అది ఇది సేమ్ ఉంది. 18th క్వశ్చన్ పేపర్ ఇది సేమ్. ఇంటర్సెప్ట్స్, లైన్స్, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది నార్మల్ టు ది కర్వ్స్, ఇవన్నీ, ఓకేనా. ఈ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి మీరు యూజ్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అండ్ రెడ్డి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. మన యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. యాప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఆల్ ది బెస్ట్.